శ్రీ గురుభ్యో నమః. మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత 176వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. హీనయానులు మహాయానులు వాదించుకున్నారు. మహాయానులు ఒక వాదాన్ని స్థిరపరిచారు. ఆ మహాయాన బౌద్ధమత వాదాన్ని గౌడపాదాచార్యులు అనుమోదించారు. ఇప్పుడు ఆ వాదాన్ని కూడా 28వ కారికలో ఖండిస్తున్నారు. జాగ్రత్తగా వినండి, క్రొత్త విషయాలు ఉంటాయి, తెలుసుకోవచ్చు, కష్టమేం లేదు. అలాత శాంతి ప్రకరణం 4వ ప్రకరణం 28వ కారిక. 27 పునశ్చరణ ఏమిటి? నిమిత్తం న సదా చిత్తం సంస్పృశతి అథ్వసూత్రిషు అనిమిత్తో విపర్యాసః కథం తస్య భవిష్యతి. నిమిత్తం నా సదా చిత్తం సంస్పృశతి. నిమిత్తం వస్తువును, చిత్తం చైతన్యము సదా ఏ అవస్థలో కూడా త్రిష్వసు అధ్వసు 3 కాలాల్లో కూడా నా సంస్పృశతి ముట్టుకోదు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అనే 3 కాలాలలోనూ చిత్తము చైతన్యము బాహ్య వస్తువును తాకదు. ఎందుకు? బాహ్య వస్తువు అభూత లేదు కనుక. అనిమిత్తో విపర్యాసః కథం తస్య భవిష్యతి. అటువంటి బాహ్య కారణమే లేనప్పుడు అనిమిత్త చిత్తానికి, ఆ చైతన్యానికి ప్రపంచ భ్రాంతి, అది విపర్యాసము లేకపోతే సరి అయినటువంటి అవగాహన అనే కన్ఫ్యూషన్ ఎక్కడ ఉంటుంది? అది ఉండదు. హీనయాన వైభాషికులు ఏంటంటున్నారు? మనసుకు కలిగే వివిధ అనుభవాలకు అనుగుణంగా ఒక బాహ్య ప్రపంచం ఖచ్చితంగా ఉండి తీరాలి. చూసే వ్యక్తి సబ్జెక్టు, కనిపించే వస్తువు ఆబ్జెక్టు, రెండిటికి మధ్య వాస్తవ సంబంధం ఉంది. అది మహాయాన యోగాచార విజ్ఞానవాదులు దాన్ని ఖండించారు. 3 వాదనలు. భూత దర్శనాత్ ఒకటి, అలాగేనేమో అభూత దర్శనాత్ అని రెండోది, అలాగేనేమో భ్రాంతి విషయత్వాత్ 3 విధాలుగా. తర్వాత నెక్స్ట్ కారికలో చిత్తత్వాత్ చైతన్యము కనుక అంటూ 4 రీజన్లను చూపించి బాహ్య ప్రపంచం ఉండక్కర్లేదు, బాహ్య ప్రపంచం ఏదీ లేదు, స్వప్నంలో వాస్తవమైన ప్రపంచం లేకపోయినా అనుభవాలు ఎలా కలుగుతాయో అక్కడ ఏ బాహ్య ప్రపంచము స్వప్నంలో లేదు, జాగ్రత్త అవస్థలో కూడా బాహ్య ప్రపంచం వస్తురూపంగా వేరే లేకుండానే కేవల చైతన్యపు అనుభవాలు మాత్రమే ఉన్నాయి అంటూ యోగాచారులు, క్షణిక విజ్ఞానవాదులైన మహాయానులు తీర్మానించారు. ఈయనేమన్నారు గురువుగారు? 3 అవస్థలలో కూడా కాలాతీతమైనటువంటి చైతన్యము కాలంలో ఉండదు కాబట్టి అతీత, వర్తమాన, అనాగత, గతం, ప్రస్తుతం, భవిష్యత్, అతీత అనాగత వర్తమాన కాలాలలో త్రిషు అవశ్వపి అంటే త్రిషు అధ్వసు స్పృశించదు. చైతన్యం కాలానికి అతీతమైనది కాబట్టి బాహ్య వస్తువుతో సంబంధం లేకుండానే ఇది స్వతంత్రంగా ఉంటుంది. కాబట్టి సరి అయిన గ్రహింపు భ్రమ లేక విపరీతమైనటువంటి గ్రహింపు భ్రమ అనే ప్రశ్నే తలెత్తదు చెప్పారు.
శంకర భగవత్పాదులు చిత్త స్వభావము వలన బాహ్య ప్రపంచం లేకపోతే అందరికీ ప్రపంచం అనుభవం అవుతుంది కదా, దాన్ని ఎలా వివరిస్తారు? అయ్యా, ఈ చైతన్యం యొక్క స్వభావమే ఈ మాయా. చైతన్యం యొక్క సహజ సిద్ధమైన స్వభావమే ఈ విధముగా మనకు భ్రాంతిని కల్పించడం. ఆత్మస్వరూపం చైతన్యం, స్వభావం మాయా లేక మూలా విద్య. కుండ మొదలైన బాహ్య వస్తువులు లేకపోయినా చైతన్యమే తన మాయా శక్తి చేత కల్పయత్యాత్మని ఆత్మానం ఆత్మాదేవ స్వమాయయ మమ మాయా దురత్యయ మాయామ్యేతాం తరంతితే అనే విధంగా బాహ్య ప్రపంచంగా తద్వత్ బాహ్య ప్రపంచంగా అవభాసనం కనిపిస్తూ ఉంటుంది. సో అవతారికలో 24 నుంచి 27 వరకు గౌడపాదులు మహాయాన సిద్ధాంతాన్ని ఉపయోగించి బాహ్య ప్రపంచం ఉందనే హీనయానవాదాన్ని త్రోసిపుచ్చారు. ఇది ఆచార్యన అనుమోదితం. గౌడపాద ఆచార్యులు, శంకరాచార్యులు దీనిని అనుమోదించారు. ఏమిటి? బాహ్య విషయం లేదని. ఇప్పుడు ఏం తేలింది? విజ్ఞానం ఉన్నదని. ఈ విజ్ఞానం వారికి చైతన్యము నిత్యం కాదు, క్షణిక విజ్ఞానం. మనకేమో అది నిరంతరం నిత్య విజ్ఞానం, నిత్య చైతన్యం. ఈ రెండింటిని ఇప్పుడు చూడాలి. మహాయాన వారు, అద్వైతం వారు చూసే వ్యక్తి చైతన్యం కాకుండా బాహ్య ప్రపంచం వేరే లేదనే విషయంలో ఏకీభవిస్తున్నారు. తద్ ఏవ హేతుం కృత్వా, అదే హేనయానిని ఏ హేతువుతో మహాయాని ఓడించారో అదే హేతువుని చేతిలో తీసుకుని తత్పక్ష ప్రతిషేధాయ, అంటే ఆ హీనయాని మహాయాని మతాన్ని నిషేధించడం కోసం, త్రోసిపుచ్చడం కోసం, ఖండించడం కోసం ఇప్పుడు అదే తర్కాన్ని ఉపయోగించి మహాయానివాదాన్ని కూడా గౌడపాదుల వారు ఖండించబోతున్నారు. మహాయాన యోగాచారులకి అద్వైత వేదాంతులకు ఏమిటి భేదము? చైతన్య స్వభావము మహాయాన యోగాచారులలో క్షణికము, జనన మరణయుక్తము. చైతన్యం పుడుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అద్వైత వేదాంతంలో చైతన్యం నిత్యము, శాశ్వతము, జనన మరణరహితం. దృష్టికోణంలో చైతన్యాలు అనేకము, ఓ ప్రవాహంలో వస్తాయి. అద్వైతంలో చైతన్యం అనేది ఒక్కటే, దానికి విభజన లేదు. ఇక్కడ వాళ్ళకి ఉదాహరణ ఏమిటి? దీపపు యొక్క నిరంతర జ్వాల, క్షణికమైన మంటలు ఒక ప్రవాహంగా కనిపిస్తున్నాయి, గంగానది ప్రవాహంలాగా. అద్వైత వేదాంతంలో సూర్యుని యొక్క శాశ్వత ప్రకాశం వలె. ఇది రెండిటికి డిఫరెన్స్. అయితే ఇప్పుడు మహాయానంలో ఎవరున్నారు? ఇద్దరు ఉన్నారు. ఒకరు యోగాచార్యులు, క్షణిక విజ్ఞానవాదులు. రెండవది వాళ్ళు మాధ్యమిక బౌద్ధులు లేక శూన్యవాదులు. శూన్యవాదులతో మనం పోటీ పడము. ముందు ఈ క్షణిక విజ్ఞానవాదులు లేక యోగాచార్యులను ఖండిస్తున్నారు. తద్వారా శూన్యవాదం కూడా ఖండించబడుతుంది. ఎలాగో చూద్దాం. 28వ కారిక. కొంచెం జాగ్రత్తగా మనసుని ఏకాగ్రం చేసి వినండి. తస్మాన్న జాయతే చిత్తం చిత్తదృశ్యం న జాయతే. తస్మాత్, అందువలన, ఎందువలన. ఇదిగో 24, 25, 26, 27 కారికలలో బోధించిన విధముగా 20 బయట ఏంటంటే వస్తువులు ఉన్నాయని, 24లో హీనయాన వాళ్ళంటే అవి లేవు అని 4 దర్శనాలు చూపించారు. భూత దర్శనాత్, అభూత దర్శనాత్, భ్రాంతి విషయత్వాత్, చిత్తత్వాత్ అనే 4 వాదనల వలన నజాయితే చిత్తం, అంటే క్షణిక విజ్ఞానం పుట్టదు. మీరన్న క్షణిక విజ్ఞానం ఉండదు, అది నిరంతరంగానే ఉంటుంది. తస్మాత్, అంటే ఎందువలన? మీరు ఏ కారణం చేతనైతే మహాయానిని ఓడించారు, హీనయానిని ఓడించారో అదే కారణాన్ని, అదే హేతువును, అదే సందర్భాన్ని మనం మనసులో పెట్టుకుంటే చిత్తం లేక చైతన్యం కూడా పుట్టదు. అలాగే చిత్త దృశ్యం, చిత్తముతో తెలియవస్తున్న బయట వస్తువు కూడా ఏది నజాయతే పుట్టదు. అంటే గ్రహించేటటువంటి విజ్ఞానము పుట్టడం లేదు, గ్రహించబడే వస్తువు కూడా పుట్టడం లేదు. తస్య పశ్యంతి ఏ జాతిం, అటువంటి వాళ్ళు ఎవరైతే ఈ చిత్తానికి జాతి అంటే పుట్టుక ఉన్నది అని చూస్తారో, ఎవరైతే అలా చూస్తారో, ఖే వై పశ్యంతి తే పదం, వారు ఖే ఆకాశంలో,
ఎగురుతున్నటువంటి పక్షుల యొక్క అడుగుజాడలను పదం పశ్యంతి. ఆకాశంలో పక్షులు ఎగురుతూ ఉంటాయి, ఎవరైనా వాటి తాలూకా అడుగుజాడలను పట్టుకోగలరా? వీళ్ళు అలా ఉన్నదండి వీళ్ళు చెప్పడం. ఆకాశంలో ఎగురుతున్న పక్షుల యొక్క అడుగుజాడలను గుర్తిస్తున్నట్టుగా వీళ్ళు లేనటువంటి అడుగుజాడలను, పుట్టుక లేనటువంటి చిత్తానికి క్షణికమని చెప్తూ వస్తూ పోతూ ఉంటుందని చెప్పి పుడుతూ పోతూ ఉంటుంది విజ్ఞానం అని వాదిస్తున్నారు. వీళ్ళ మొండి వాదనను ఏమందును అంటున్నారు. చూద్దాం. అలాత శాంతి ప్రకరణంలో 24 నుంచి 28 కారికలలో ప్రధాన పక్ష ప్రతిపక్షులు ఎవరు? పక్షము హేరయాన బౌద్ధులు, ప్రతిపక్షము విజ్ఞానవాదులు, క్షణిక విజ్ఞానవాదులు లేక యోగాచార్యులు. వారి వాదనను, గౌడపాదుల నిరసనను సరైన తత్వ పరిభాషలో చూద్దాం. ఈ కార్యక్రమంలో చిత్తం అంటే మనోబుద్ధి అహంకార చిత్తం కాదు, మనస్సు అనేటటువంటి అర్థం కాదు. క్షణిక విజ్ఞాన సంతతి లేక క్షణిక చైతన్య ప్రవాహం అంటున్నారు మహాయానవాదు. చిత్తం అనగా క్షణిక విజ్ఞాన స్రవంతి సంతతి, క్షణిక విజ్ఞాన ప్రవాహం. యోగాచార బౌద్ధులు బాహ్య ప్రపంచం లేదు, ఉన్నదంతా క్షణికంగా పుట్టి నశించే చిత్తమే, ఆ విజ్ఞానమే, చైతన్యం మాత్రమే. అది పుడుతూ ఉంటుంది, క్షణం పాటు కాలం ఉంటుంది, మళ్ళీ చస్తూ ఉంటుంది, ఇలా ఓ ప్రవాహంలా ఉంటుంది అని వాళ్ళు చెప్పారు. గౌడపాదులు 28వ కారికలో చెప్తున్నారు, చైతన్యానికి అసలు పుట్టుకయే లేదు. జాతి అంటే పుట్టుక, జాతి మత కులగోత్రాలు, మానవ జాతి లేకపోతే బ్రాహ్మణ జాతి కాదు. జాతి అంటే పుట్టుకే లేదు. దేనికి? చైతన్యానికి. ఎందుకు? అది నిత్యమైనది, అద్వయమైనది. బౌద్ధుల వాదన ఎలా ఉందంటే, ఆకాశంలో పక్షుల అడుగుజాడలను చూడాలని ప్రయత్నిస్తున్నట్లు ఉన్నది. పుట్టుక లేని, పరిణామం లేని, వికారం లేని చైతన్యానికి జాతి ఉత్పాదనం చెప్పడం అసంభవమైనటువంటి ఊహ. ఎందుకు అలా అన్నారు? కారణం ఉండాలిగా. వేదాంతపరమైనటువంటి సంక్షిప్త భావం ఏమిటంటే, పూర్వతార్కిక విచారణ వలన ఏం తేలింది? శుద్ధ చైతన్యానికి, చిత్తానికి ఎప్పుడూ పుట్టుకలేదు. అలాగే చైతన్యం ద్వారా భాషించే దృశ్య విషయాలకు, చిత్త దృశ్యాలకు కూడా పుట్టుకలేదు. ఏ బౌద్ధవాదులైతే ఈ చైతన్యానికి క్షణికత్వాన్ని ఆపాదిస్తూ పుట్టుకని కలిగిస్తున్నారో, జాతిని చూపిస్తున్నారో, అంటే క్షణిక విజ్ఞానం వచ్చిపోతుందని ఆపాదిస్తూ నిరూపించాలని చూస్తున్నారు, వారి ప్రయత్నము ఊహయే తప్ప నిజం కాదు. ఆకాశంలో పక్షి అడుగుజాడలను వెదగడం లాంటి వ్యర్థ ప్రయాస మాత్రమే. పరమార్థ చైతన్యం ఎప్పుడూ అజం, పుట్టుకలేనిది, నిత్యం అనే అజాతివాదాన్ని స్థిరపరచడమే గౌడపాదుల యొక్క ముగింపు. విజ్ఞానము లేక చైతన్యము క్షణికము కాదు, నిరంతరము, నిత్యము. చిత్తము లేక చైతన్యము పుట్టుటలేదు. చిత్తముచే చూడబడే వస్తువులు కూడా, చిత్త దృశ్యం కూడా నజాయితే, పుట్టుటలేదు. తస్మాత్ స్టార్ట్ చేశారు. తస్మాత్ అంటే ఏమిటి? హీనయాన్ని ఖండించడానికి మీరు యోగాచారులారా ఏ కారణాన్ని ఉపయోగించారో అదే కారణంతో నేను మిమ్మల్ని ఖండిస్తున్నాను. నేర్పరితనంతో కూడిన వాదన, వారి చేతి కర్రతోనే వారిని కొట్టడం. ఎందువలన? వాళ్ళు ఏది ఉపయోగించారు? బయట ఏది వస్తువు లేదు. ఎందుకు? అది విజ్ఞానంలో తెలిసేటటువంటి వస్తువే తప్ప యాక్చువల్గా వస్తువు లేదు. విజ్ఞానానికి పుట్టుక అని చెప్పారనుకోండి, అది కూడా తెలిసేదే అవుతుంది తప్ప విజ్ఞానం అవ్వదు. ఎందుకంటే నేర్పరితనంతో గత 3 శ్లోకాలలో మహాయాని అనేక రకాల బాహ్య అనుభవాలు ఉన్నప్పటికీ బాహ్యంగా సంబంధిత వస్తువులు ఉన్నట్లు కనిపిస్తాయి. టేబుల్ అనే అనుభవం కలిగితే బాహ్యంగా టేబుల్ అనే ఒక వస్తువు ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రతి అనుభవము సూపర్ఫిషియల్గా చూస్తే, ఉపరితల దృష్టితో చూస్తే బయట ఒక వస్తువు ఉన్నట్లు అనిపిస్తుంది. అది యుక్తి దర్శనంలో, లౌకిక దర్శనంలో. అలాంటప్పుడు మనం మామూలుగా ఉపరితలంగా సూపర్ఫిషియల్గా చూస్తే అవును
గ్లాస్ ఉంటేనే గ్లాస్ కనిపిస్తుంది, టేబుల్ ఉంటేనే టేబుల్ కనిపిస్తుంది, గోడ ఉంటేనే గోడ అనుభవం వస్తుంది అని చెప్పుకున్నాం. కానీ భూత దర్శనాత్ అంటే క్లోజ్గా విచారిస్తే, దగ్గరగా విచారణ చేస్తే అసలు బాహ్య వస్తువు అంటూ లేదు. క్లుప్తంగా చెప్తే గ్రహించే చైతన్యం తప్ప మరి ఏ విధమైన చైతన్యము కానటువంటి అనాత్మ అనేది లేదు. చైతన్య ఉత్పత్తి, చైతన్యానికి ఉత్పత్తి అంటే జన్మ అంటున్నారు. చైతన్యానికి జన్మ అనగానే చైతన్యం యొక్క మరొక రూపము అనాత్మ అవుతుంది. ఘట విజ్ఞాన వ్యతిరిక్త ఘట నాస్తి. అంటే ఘటము యొక్క విజ్ఞానము అంటే ఘటం అనేటటువంటి తెలివిలో తెలియడం తప్ప వేరే ఘటన లేదు అన్నారు కదా. ఘట విజ్ఞానానికి వ్యతిరిక్తంగా క్షణికమోది తర్వాత చూద్దాం. ఘట విజ్ఞానానికి వ్యతిరిక్తంగా ఘటన లేదన్నారు. అలాగే వస్త్రము యొక్క విజ్ఞానానికి వ్యతిరిక్తంగా పటహ వస్త్రం నాస్తి. అలాగే జన్మ విజ్ఞాన వ్యతిరిక్తస్య చైతన్యస్య జన్మ నాస్తి. చైతన్యంలోనే చైతన్యము పుట్టింది పోయింది అనేటటువంటి భావన కూడా మీకు కలుగుతుంది. నిజంగా అక్కడ పుట్టడము పోవడము లేదు. ఏ విధముగా ఘటమనే భావన మీకు విజ్ఞానంలో కలుగుతుందో ఈ విజ్ఞానం కన్నా వేరే ఘటమనే వస్తువు లేదు. ఏ విధముగా పటమనే భావన విజ్ఞానంలో కలుగుతుందో ఈ విజ్ఞానం కంటే వేరే పటమనే వస్తువు లేదు. ఏ విధంగా చైతన్యం పుడుతున్నది పోతున్నది క్షణికమనేటటువంటి భావన ఏది కలిగిందో అది విజ్ఞానం కన్నా వ్యతిరిక్తమైనటువంటిది కాదు. క్షణిక విజ్ఞానానికి వేరే పుట్టుక లేదు. ఘట విజ్ఞాన వ్యతిరిక్తస్య ఘట నాస్తి, పట విజ్ఞాన వ్యతిరిక్త పట నాస్తి. సిమిలర్లీ జన్మ విజ్ఞాన వ్యతిరిక్తస్య పుట్టింది అనేటటువంటి కల్పన తప్ప చైతన్యస్య చైతన్యమునకు జన్మ నాస్తి, జన్మ లేదు. చైతన్యం యొక్క జన్మ కూడా ఇతర వస్తువు ఎలా పుట్టింది అని అంటున్నారో భ్రాంతితో చైతన్యం పుట్టింది అనడం కూడా అలాగే ఒక భ్రాంతి. అది స్థూలంగా అర్థం. భాష్యం ఏమంటున్నారో చూద్దాం. యస్మాత్ అసతి ఏవ ఘటాదౌ ఘటాది అభాసత చిత్తస్య విజ్ఞానవాదిన అభ్యుపగత తదనుమోదితం అస్మాభిః భూతదర్శనం. అసతి అంటే ఒక్కొక్క మాట తీసుకోవాలి. అసతి ఘటాదౌ చిత్తస్య ఘటాది అభాసత. అసతి ఘటాదౌ అంటే వస్తువు నిజంగా ఉనికిలో లేకపోయినా ఘటము మొదలైనవి అసతి అంటే నిజంగా ఉనికిలో లేకపోయినా చిత్తస్య చైతన్యమునకే వస్తువు ఉన్నట్లుగా ఘటాది వస్తువు మొదలైన వాటిగా అభాసత అంటే కొండలా కనిపిస్తుంది. అంటే వస్తువు నిజంగా ఉనికిలో లేదు. అసతి ఘటాదౌ చిత్తస్య చిత్తానికి ఘటాది అభాసత ఘటము మొదలైన వాటి అభాసత అంటే ఒక కొండ ఉన్నట్టుగా ఆభాస అవుతుంది. ఎవరికి? చిత్తస్య విజ్ఞానవాదిన అభ్యుపగత. భాష్యంలో చూడండి, మొదటి భాగంలో ఉన్నది వదిలేసి ఎక్కడికి వెళ్ళాము? ఘటస్య అసతి ఏవ ఘటాది ఘటాదౌ ఘట అని చూసాం. అసతి ఏవ ఘటాదౌ అంటే బయట వస్తువు లేకుండానే చిత్తస్య ఘటాది అభాసత అంటే మా వస్తువు నిజంగా లేకపోయినా చైతన్యమే వస్తువుగా ఉన్నట్లు చైతన్యమే కొండలాగా అనిపిస్తుంది. అక్కడ కొండ లేదు. చిత్తస్య విజ్ఞానవాదిన అభ్యుపగత. చైతన్యం బాహ్య వస్తు ప్రపంచంగా విజ్ఞానవాది మహాయానంలో అయినటువంటి యోగాచురులతో అభ్యుపగత అంగీకరించబడినది. అస్మాభిః మాచే కూడా తదనుమోదితం మాకు కూడా పూర్తి సమ్మతం. ఏమిటి సమ్మతం? గౌడపాదులకు అద్వైతులకు ఏమిటి సమ్మతము? యోగాచార్యులు బయట ఘటాదులు లేకుండా కూడా ఘటాదుల యొక్క ఆభాస
చిత్తమునందు కలుగుతున్నది. చిత్తస్య యొక్క అభాసత, బయట వేరే వస్తువు లేకుండా బయట యొక్క వస్తువు ఉండేటటువంటి భ్రాంతి చిత్తమునందు కలుగుతున్నది అని వాళ్ళు అంగీకరించారు. అభ్యుపగత ఎవరు? విజ్ఞానవాదిన, క్షణిక విజ్ఞానవాదిన యోగాచార్యులు. దేనికి? చిత్తస్య, చిత్తమునకు అభ్యుపగత, చిత్తము కంటే వేరే వస్తువేది లేదు బాహ్యంలోని వాళ్ళు అంగీకరించారు. అస్మాభి అపి, మాచే కూడా తదనుమోదితం, మా వాదన మాకు పూర్తి సమ్మతమే. ఎందుకు? యస్మాత్, ఎందువలననగా భూత దర్శనాత్, అభూత దర్శనాత్, భ్రాంతి విషయత్వాత్ అండ్ చిత్తత్వాత్, 4 కారణాలు చెప్పేసుకో. తస్మాత్ అనుమోదితం, పైవాదన మాకు పూర్తి సమ్మతమే. ఎందుకు? పరమార్థ దృష్టిలో. ఇప్పుడు వాదన నెంబర్ 1. తస్మాత్, దేర్ఫోర్, తస్య అపి, చిత్తస్య అంటే ఆ కారణము చేతనే, తస్మాత్ చిత్తస్య, చిత్తమునకు, విజ్ఞానమునకు, చిత్తమున్న క్షణిక విజ్ఞానమున్న ఒకటే, ఆ విజ్ఞానమునకు కూడా జాయమాన, పుట్టుక లేకుండానే, అవభాసత, పుట్టిపోతున్నదా అన్నట్లు భాషించుట మిగుల యుక్తియుక్తముగానున్నది. ఏవ జన్మని యుక్త భవితుం. మళ్ళీ చూడాలి. తస్మాత్, వస్తువు లేదు, చిత్తంలో తెలుస్తోంది. అలాగే అదే కారణం చేత చిత్తస్య, ఈ చైతన్యానికి కూడా జాయమాన అసతి అంటే పుట్టుక లేకుండానే, అవభాసత పుట్టిపోతున్నదా అన్నట్లు భాషించుట, జన్మని పుట్టిపోతుందా అనేటటువంటి జన్మని అవభాసత, వెళ్ళిపోతున్నదా అనే భాషింపు, ఆ తోపు, ఆ విధంగా ఎపియరెన్సు యుక్త భవితం, మిగిలి యుక్తియుక్తంగా ఉంది. నువ్వేమన్నావు? వస్తువు లేదు, కానీ వస్తువు ఏమో ఉన్నట్టుగా చైతన్యంలో ఉంది. అదే ఆర్గ్యుమెంట్ తీసుకో. పుట్టుక లేదు విజ్ఞానానికి, క్షణిక విజ్ఞానానికి, కానీ పుట్టుక ఉన్నట్లు ఈ విజ్ఞానంలో అభాస అవుతుంది. తస్మాత్, నువ్వు చెప్పినటువంటి కారణం వలననే, తస్య అపి చిత్తస్య, ఈ చిత్తానికి, చైతన్యానికి, విజ్ఞానానికి కూడా, నువ్వేదైతే క్షణిక విజ్ఞానం అంటున్నావో కూడా, జాయమాన పుడుతున్నదా అనేటటువంటిది, అసతి జాయమాన నిజంగా పుట్టుక లేకుండానే జన్మని పుట్టిపోతుందా అన్నట్లు, ఏవా ఆ విధంగానే, యుక్తా భవితుం యుక్తముగా నుండు. ఇత్యతః న జాయతే చిత్తం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? చిత్తమునందు దాని యొక్క పుట్టుక పోవడము అనేది వస్తువు కనిపించడం వలె ఒక ప్రతీతి, అభాస. కాబట్టి నిజానికి నజాయతే చిత్తం ఇది అతః, ఇందువలన చిత్తం నజాయతే, ఇందువలన చైతన్యము, విజ్ఞానము పుట్టలేదు, పోవుటలేదు. విజ్ఞానం క్షణికం కాదు, నిరంతరం నిత్యం. కంపేర్ టు వాట్? యథాచిత్త దృశ్యం నజాయతే, ఏ విధముగా చిత్తమునకు కొండ అవి వేరే లేకుండానే చిత్తంలో కనిపిస్తోందో, ఘటపటాదులు, అనుభవాలు, వస్తువులు, వ్యక్తులు, ఆ దృశ్యం, చిత్త దృశ్యాలు నిజంగా పుట్టకుండానే ఉన్నట్టు కనిపిస్తున్నాయో, ఈ చైతన్యమును ఏదైతే పుడుతున్నదో అన్నావో, జన్మని జాయమాన అసతి అవభాసతాయుక్తాపవితం, అది ఆభాస అని చెప్పడం కరెక్ట్గా ఉంటుంది. ఏ విధముగా బాహ్య దృశ్యము, వస్తువు పుట్టుటలేదో, కేవలం భాషిస్తోందో, విజ్ఞానం కూడా పుట్టుతున్నదా అన్నట్లు కూడా అవభాస మాత్రమే. చైతన్యము లేక విజ్ఞానము ఎన్నటికీ క్షణికము కాదు, పుట్టిపోయేది కాదు, నిరంతరము. దిస్ ఇస్ వాదన నెంబర్ 1. వాట్ ఈజ్ వాదన నెంబర్ 1? వాదన నెంబర్ 1, వస్తువు బయట పుట్టకుండానే చైతన్యంలో తెలుస్తుంది. వస్తువు బయట ఉన్నదన్న వాళ్ళు ఎవడు? హీనయానం వాళ్ళు, ద్వైతవాదులు.
మహాయానం వాళ్ళు బయట వస్తువు లేదు, చైతన్యమే వస్తువుగా భాషిస్తుంది అన్నారు. ఏ విధంగా అయితే నువ్వు వస్తువుగా చైతన్యం భాషిస్తోంది అన్నావో, అదేవిధంగా ఈ చైతన్యం తాలూకా పుట్టుక పోవడం, రావడం పోవడం అనేటటువంటిది ఏది నువ్వు క్షణికం అంటున్నావో అది కూడా ఒక అభాషయే. యథా చిత్తం చిత్త దృశ్యం నజాయతే. దిస్ ఈజ్ వాదన నెంబర్ 1. 4 వాదనలు వస్తాయి, జ్ఞాపకం పెట్టుకోండి. అసలైన వస్తువు లేకుండా, ఇంకొంచెం చెప్తున్నా, అసలైన వస్తువు లేకుండా పుట్టుచున్నట్లు ప్రదర్శన చైతన్యం జరుగుతుంది. కాబట్టి ప్రపంచం యొక్క పుట్టుక కనిపిస్తోంది. అలాగే చైతన్యం యొక్క పుట్టుక కూడా ఒక ప్రదర్శన మాత్రమే, అపియరెన్స్ ఓన్లీ. 2 రకాల అధ్యాసలు. ఒకటి బయట వస్తువు ఉన్నట్టుగా గ్లాసుగా, టేబుల్గా, మనిషిగా తెలుస్తోంది, దానిని అర్థము అంటే వస్తువు, అర్థాధ్యాస అంటే ఒక వస్తువుగా అర్థాధ్యాస. మరొకటి జ్ఞానాధ్యాస, జ్ఞానంలో ఈ చైతన్యం పుడుతోంది పోతోంది అనేటట్టు బయట తెలియటం లేదు, కానీ జ్ఞానంలో అధ్యాస వస్తుంది. ఒకటి అర్థాధ్యాస, మరొకటి జ్ఞానాధ్యాస. వస్తువు విషయంలో అధ్యాధ్యాస, చైతన్యం పుట్టిపోతుందన్న విషయంలో జ్ఞానాధ్యాస. ప్రపంచం పుట్టుక కానీ చైతన్యము పుట్టుక కానీ ఏదీ లేదు. భాష్యం. అతః అందువలన తస్య చిత్తస్య అటువంటి చిత్తమునకు ఎవరు జాతిం పుట్టుకను పశ్యంతి చూస్తున్నారో, ఎవరు వాళ్ళు? విజ్ఞానవాదిన యోగాచార బౌద్ధులు. అక్కడలా ఆపుదాం. వాళ్ళు తేన వారి చేత, తేన ఏవ వారి చేతనే, చిత్తేన చిత్తమునందు, చిత్తస్వరూపం ద్రష్టం చిత్తము చేతనే చిత్తస్వరూపాన్ని చూడటము అశక్యం, వీలు పడదు. అటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు? ఖే అంటే ఆకాశమునందు, వై నిశ్చయంగా, పక్ష్యాదీనాం పదం పక్ష్యాదుల యొక్క కాళ్ళను, తే వారలు, పశ్యంతి చూస్తున్నారు. చూడండి, విజ్ఞానం ఉన్నది. ఆ విజ్ఞానము వీళ్ళు ఏమంటున్నారు? పుట్టిపోతోంది అంటున్నారు. పుట్టిపోతోంది అనేటటువంటిది కల్పన, భావన. అది నిజానికి అది పుట్టిపోవడం లేదు. ఆ వస్తువులు ఏ విధంగా లేకుండానే ఉన్నట్టు కనిపిస్తున్నాయో, చైతన్యంలో ఈ విజ్ఞానం పుడుతోంది పోతోంది అనే ఆభాస వస్తుంది. అంతేకాకుండా చిత్తమునకు ఎవరైతే పుట్టుకొని చూస్తున్నారో, చిత్తస్యే జాతిం పశ్యంతి విజ్ఞానవాదిన తేన ఏవ వారి యందు, చిత్తేన చిత్తమునందు తన స్వరూపాన్ని ద్రష్టం చూచుటకు అశక్యం పశ్యంత చూడడానికి వీలుపడదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? తే వారలు పదం పక్ష్యాదీనాం పక్ష్యాదుల యొక్క కాలి అద్గుత్తులను కేవై పశ్యంతి ఆకాశనందు చూస్తున్నట్టుంది. మీరు క్షణిక విజ్ఞానం గురించి మాట్లాడితే మీరు చైతన్యం యొక్క స్వభావము క్షణికత్వము అవుతుంది. ఆలోచించుకోండి. చైతన్యము యొక్క స్వభావము క్షణికత్వం అవుతుంది. రాముని యొక్క స్వభావము నలుపు. రాముని యొక్క స్వభావము, ఆయన స్వరూప రూపం ఏ విధంగా ఉంది? ఆయన రూప స్వభావము నలుపు. అప్పుడు రాముడు వేరు, ఆయన నలుపు వేరు. అంటే ఒకటి రాముడు, రెండవది రాముని యొక్క గుణము కదా. రాముని యొక్క గుణం ఏమిటి? నలుపు గుణం, నలుపు రంగు. అది ఇప్పుడు ఏమైంది? చైతన్యము యొక్క స్వభావము క్షణికత్వం. చైతన్యం ఏమైంది? విజ్ఞానం. ఆ విజ్ఞానికి క్షణికత్వం ఏమిటి? వచ్చిపోయేది దాని గుణం. ఓకే, ఒక విశేషం. చైతన్యం ఉంది మాకు, ఆ చైతన్యం విజ్ఞానం అంటున్నాము, బాగుంది. దానికి క్షణికత్వం అని చెప్పాము అంటే అది విశేషణం. నౌన్ ఏది? నౌన్ చైతన్యం. చైతన్యము నౌను, క్షణికత్వం విశేషం. విజ్ఞానం అనేది నామవాచకము, క్షణికం అనేది విశేషం. విజ్ఞానం లేక చైతన్యమేమో నౌను, క్షణికం అనేది విశేషం. ముఖ్యమైనటువంటి వేదాంత తర్క నియమం ఏమిటి అంటే, ఒక వస్తువు యొక్క గుణము విశేషణం గురించి మాట్లాడాలంటే
ఆ వస్తువును చూచినప్పుడు మాత్రమే సాధ్యం. అర్థమైందా? సింపుల్. రాముడు నలుపు. రాముని మీరు చూచినప్పుడే అది నలుపా కాదా అని చెప్పగలరు. టేబుల్ టీక్వుడ్. టీక్వుడ్తో దాని తలక స్వభావం. టేబుల్ అనేది ఉంటే చూస్తే అప్పుడు దాని స్వభావం గురించి మాట్లాడతాం. గులాబీ ఎరుపు. గులాబీ అనే పువ్వు వస్తువుని చూస్తే దాని గుణమైనటువంటి ఎరుపు లేక వికసించింది, వికసించలేదు అనేటటువంటి దాన్ని చెప్పగలరు. ఒక వస్తువుని చూడకుండా దాని యొక్క గుణాన్ని లేక స్వభావాన్ని గురించి మాట్లాడలేరు. క్షణిక విజ్ఞానం ఏమిటి? క్షణికం అనే విజ్ఞానం అనేది మీ నామవాచకం, క్షణికం అనేది విశేషణం. ఆ విజ్ఞానం తెలుస్తుందా నీకు? తెలియడం. తెలియకుండా అది క్షణికము కాదు అని ఎలా చెప్తావు? విశేషణాన్ని ఎలా చెప్తావు? యు మస్ట్ ఫస్ట్ ఐడెంటిఫై ఫిజికలీ వాట్ ఈజ్ విజ్ఞాన. వెన్ యూ కెన్ ఫిజికలీ కాగ్నైజ్ విజ్ఞాన, బయట విజ్ఞానం ఇది అని ఒక ముద్దగా తెలిస్తే ఓహో ఇది క్షణికంగా ఉంది, ఇది క్షణికంగా లేదు అని చెప్పవచ్చు. ఒక వ్యక్తి ఉన్నారు, మన ఇంటికి వచ్చారు, 5 నిమిషాలు ఉన్నారు, వెళ్ళిపోయారు. క్షణికంగా కొంతసేపు ఇక్కడ కూర్చున్నారు, వెళ్ళిపోయారు. అక్కడ వ్యక్తి ఉన్నారు కాబట్టి ఆయన వచ్చారు వెళ్ళారు అంటే పుట్టారు, పుట్టింది, విజ్ఞానం పోయింది అని చెప్పినట్టుగా చెప్పగలుగుతుంది. ఆయన అసలు రానే లేకపోతే, అటువంటి వస్తువే లేకపోతే వచ్చారు పోయారు అనే విశేషణాన్ని ఎలా చెప్తాను? మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకో. మొదటి వాదన ఏమిటి? వాదన నెంబర్ 1, వస్తువులు బయట కనబడుతున్నాయి కానీ బయట ప్రపంచం లేకుండా విజ్ఞానమే వస్తువుగా భాషిస్తుంది. అలాగే ఈ విజ్ఞానంలోనే దాని పుట్టుక పోవడము, ఆ క్షణికత్వం అనేది కూడా భాషిస్తోంది. అది అభాస మాత్రమే, నిజానికి పుట్టుక పోవడం అనేది చైతన్యంలో లేవు. వాదన నెంబర్ 1. వాదన నెంబర్ 2, if you say vijnana is the noun and it has got an adjective or attribute as the visheshana, for any visheshana to understand, I must first see the namavachaka. I must perceive the vastu. Then I can say whether it is big or small, red or blue, hot or cold, or any visheshana. I have to say, I must cognize the object. But we are not able to cognize the Vijnana as an object. We know Vijnana is not an object. Then if you cannot cognize Vijnana as an object, how do you say it is a kshanika or వస్తోంది పోతోంది అని ఎలా చెప్తావు? ముఖ్యమైన వేదాంత నియమము, వస్తువు యొక్క గుణము విశేషణం గురించి మాట్లాడాలంటే వస్తువును చూచినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. దీనినే సమవాయ సంబంధం. ద్రవ్యం, వస్తువు, గుణము విడదీయలేనివి. ద్రవ్యము గుణము విడదీయలేనివి. తర్కశాస్త్రంలో ఇది సమవాయ సంబంధం. ఒక ఎర్రటి గులాబీ అక్కడున్నది, ఆ గులాబీని అక్కడే ఉంచి ఎరుపు రంగుని ఇక్కడ తీసుకురండి, లేకపోతే ఎరుపు రంగుని అక్కడ ఉంచి గులాబీని ఇక్కడికి తీసుకురండి. ఎలా చేస్తారు? దాని గుణము అది కలిసే ఉంటాయి. చేత ఇది సమవాయ సంబంధము. విజ్ఞానం ఏమిటి? సబ్జెక్ట్. విజ్ఞానం నువ్వు అంటున్నావు, నాలో ఉన్న విజ్ఞానం వల్ల ఇవన్నీ తెలుస్తున్నాయి అంటున్నావు. యు ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ ఆత్మ, మీన్ సెల్ఫ్. విజ్ఞాన ఈజ్ యువర్ సబ్జెక్ట్. యు ఆర్ సేయింగ్ ఇట్ హెస్ గాట్ అన్ అట్రిబ్యూట్. దట్ అట్రిబ్యూట్ ఈస్ యు ఆర్ సేయింగ్ క్షణిక. దట్ ఈస్ ఎ విశేషణ. దట్ ఈస్ గుణం చెప్పాలంటే విజ్ఞానం ఆబ్జెక్ట్ అయిపోతుంది. అంటే విజ్ఞానం ఈ గ్లాసులో వస్తువు అవుతే దీంట్లో నీళ్లతో నిండి ఉన్నది, లేకపోతే గ్లాస్ ఏమో వేడిగా ఉంది, చల్లగా ఉంది అనే గుణాన్ని చెప్పగలుగుతాను. అంటే విజ్ఞానం ఆబ్జెక్ట్ అయిపోతుంది. సరే, విజ్ఞానం ఆబ్జెక్ట్ చేసామనుకోండి, చేయాలంటే అది దృష్టి కనపడాలి. ఓకే, దృష్టిగోచరం అవుతుంది అనేక విజ్ఞానం. ఎక్కడ నాకు కనపడలేదు, నీకు కనపడిందా? కనపడలేదు. మీరు చైతన్యాన్ని ఎప్పుడు వస్తువుగా తయారు చేశారు? చైతన్యం సబ్జెక్ట్ అని ఎన్నాళ్ళు మాట్లాడుకుంటున్నావు, సడన్గా నువ్వు గుణం అంటున్నావు, క్షణికం అంటున్నావు, వస్తుందంటున్నావు, పోతుందంటున్నావు. అంటే కన్వర్టెడ్ యువర్ విజ్ఞాన ఆర్ చైతన్య ఇంటూ ఎన్ అట్రిబ్యూట్, ఇంటూ ఏ వస్తు, అండ్ యు ఆర్ అట్రిబ్యూటింగ్ సంథింగ్ టు ఇట్. చైతన్య ఈజ్ నెవర్ ఎన్ ఆబ్జెక్ట్. గుణాలు ప్రత్యక్ష ప్రమాణానికి అందుబాటులో ఉండాలి అంటే అది వస్తువుగా ఉండాలి. చైతన్యం వస్తువు కాదు. ఆత్మనే ప్రమాణంతోనే తెలుసుకోలేమని మనకు తెలుస్తుంది.
అప్పుడేమైంది? ఆత్మ నిత్య అని మీరు అన్నారు కదా, మరి నిత్య అన్నది గుణమా అంటారు. ఆత్మ నిత్యం అని మీరు చెప్తున్నారు, మరి మేము ఆత్మ క్షణికం అన్నాము, క్షణికాన్ని గుణం అన్నారు మీరు. ఆత్మ నిత్య అంటే ఆ నిత్యం గుణమా అన్నారు. అరే నాన్న, గుణం నిత్యం కాదు, దాని గుణం కాదురా, దాని స్వరూపమే నిత్యత్వం. స్వరూప నిత్యత్వం అంటే వచ్చిపోక్కర్లేదు. క్షణికమే దాని స్వరూపం అనడానికి లేదు. క్షణికం అంటే వచ్చిపోతుంది, వచ్చిపోయేది స్వరూపము కాదు, గుణమయ్యుంది. తేనైవ చేత చిత్తేన, చిత్తమునందు చిత్తస్వరూపం, చిత్తము యొక్క స్వరూపాన్ని ద్రష్టం చూచుటకు అశక్యం. చైతన్యం సహాయంతో చైతన్యం యొక్క క్షణికత్వాన్ని గుణంగా వస్తువుగా చేయలేరు. అంటే విజ్ఞానంతోనే విజ్ఞానము యొక్క రాకపోకను గుర్తించలేరు. ఒకవేళ అలా గుర్తించాలి అంటే విజ్ఞానం వస్తువుగా బయట ఉండాలి. విజ్ఞానం వస్తువుగా బయట లేదు. విజ్ఞానం వస్తువుగా బయట లేనప్పుడు దానికి ఒక గుణాన్ని చెప్పి అది క్షణికమని వస్తూ పోతూ ఉండే మాట మీరు చెప్పలేరు. ఒకవేళ వస్తువు అయితే సరే, వస్తువు అందామండి అన్నాడు అనుకోండి, సరే బాగానే ఉందయ్యా, నీ విజ్ఞానం వస్తువు. మరి విజ్ఞానాన్ని ఎవరు చూడడానికి మరో చైతన్యం ఉండాలిగా. ఆ విజ్ఞానం వస్తువు ఉంది, ఆ విజ్ఞానాన్ని తెలుసుకునే ఇంకో విజ్ఞానం ఉండాలి కదా, మరో చైతన్యం ఉండాలి. మరి అది వస్తువు అయిపోతే దానికి మరో చైతన్యం ఉండాలి. ఇలా ఎన్ని చైతన్యాలు పేర్చుకుంటూ పోతావు, అనవస్థా దోషం వచ్చేదు. మళ్ళీ చెప్తున్నాను అనండి, అంత ఈజీ కాదు, 2-3 సార్లు చెప్పడంలో తప్పలేదు. అయ్యా మహానుభావ, విజ్ఞానం ఉన్నదని ఒప్పుకున్నావు, విజ్ఞానంలోనే వస్తువులు తెలుస్తున్నాయి, వేరే వస్తువు లేదన్నావు. చాలా బాగుంది, మేము నీతో ఏకీభవిస్తున్నాము. అస్మాభి అనుమోదితం. మేము చక్కగా కంగ్రాచులేషన్, యూ ప్రూవ్డ్ ఎ గుడ్ థింగ్ దట్ దెర్ ఇస్ నో ఆబ్జెక్ట్ అవుట్ సైడ్ అదర్ దెన్ ది విజ్ఞాన. Now what are you talking? Your Vijnana is Kshanika, comes and goes. We don't agree. Why? Number one. వీసే మేమేమంటామంటే, ఏ విధంగా వస్తువు లేకుండానే వస్తువు ఉన్నట్లు చైతన్యంలో తెలుస్తోంది అంటున్నావు, అదేవిధంగా పుట్టుక పోవడము అనేటటువంటి క్షణికత్వం లేకుండానే ఒక ఆభాస వలన, చైతన్యంలో ఆభాస వలన ఆ విధంగా నీకు భ్రాంతి కలుగుతుంది. జస్ట్ లైక్ హౌ యు హ్యావ్ డిఫీటెడ్ ది హీనయాని, ద సేమ్ ఆర్గ్యుమెంట్. ఇందాక మొదట నువ్వు చెప్పినప్పుడు అది అర్థాధ్యాస, వస్తువు లేకుండా తెలుస్తోంది, అధ్యాస అయిందని చెప్తున్నావు. ఇప్పుడు నేనేం చెప్తున్నది ఏంటంటే జ్ఞానాధ్యాస. జ్ఞానంలో నువ్వు ఆ తాలూకా రాకపోకలను గ్రహిస్తున్నావు. నిజానికి పుట్టుక అనేది చైతన్యంలో లేదు అని చెప్పి. ఓకే, సో వస్తువు విషయంలో అర్థాధ్యాస, వస్తువు లేకుండానే అధ్యాస. రెండోది ఏమిటి? చైతన్యం కదా, జ్ఞానం కదా, జ్ఞానానికి పుట్టుక చెప్పినప్పుడు ఇది జ్ఞానాధ్యాస అంటూ చెప్పారు. వాదన నెంబర్ 2 ఏమిటి? చైతన్యం అనేది నామవాచకము, చైతన్యము లేక విజ్ఞానము. అది క్షణికము అన్నావు, అది విశేషణము. ఎర్ర గులాబీ, గులాబీ అనేది నామవాచకము, ఎరుపు అనేది విశేషణము. అలాగే నల్లని కలువ, కలువ అనేది నామవాచకము, నలుపు అనేది విశేషణము. ఇక్కడ విజ్ఞానం అనేది నామవాచకము, క్షణికము అనేది విశేషణము. ఎప్పుడైనా సరే నువ్వు ఒక విశేషణాన్ని వెయ్యాలి అంటే విజ్ఞానానికి, ఆ విజ్ఞానం ఆబ్జెక్టుగా ముందు తెలియాలి. ఆబ్జెక్టుగా తెలిసిన దాని గురించే గుణము లేక విజ్ఞానాన్ని, విశేషణాన్ని మాట్లాడగలము. దీనినే సమవాయ సంబంధము అంటారు. సమవాయ సంబంధం అనగా ఎప్పుడైనా ఒక వస్తువును కానీ మన ద్రవ్యాన్ని కానీ చూపించగలిగితే ఆ ద్రవ్యానికి ఒక గుణాన్ని చెప్పవచ్చు. ఇది పెద్దగా ఉంది, వేడిగా ఉంది, నల్లగా ఉంది, గట్టిగా ఉంది, మెత్తగా ఉంది, అందంగా ఉంది. ఇవన్నీ గాగా అన్నవన్నీ విశేషణాలు. వస్తువు ఉండాలి. విజ్ఞానం అనేది వస్తువా? నువ్వెప్పుడు చేస్తావు విజ్ఞానాన్ని వస్తువుగా? విజ్ఞానం సబ్జెక్ట్ అంటున్నావు ఎన్నాళ్ళను, సడన్గా విజ్ఞానం వస్తువు చేస్తున్నావు. వస్తువు ఎప్పుడైతే చేసావో అప్పుడు గుణాన్ని చెప్పగలవు. వస్తువు చేయలేకపోతే ఈ క్షణికమనే గుణాన్ని చెప్పడానికి వీల్లేదు అంటూ చెప్తున్నా.
ఒకవేళ నువ్వు వస్తువు అయిందన్నావు అనుకో, మరి విజ్ఞానం వస్తువు అయిపోతే అది ఆబ్జెక్ట్ అయిపోతే దాన్ని తెలుసుకునే సబ్జెక్ట్ మరొకటి ఉండాలి, అంటే మరో విజ్ఞానం ఉండాలి. మళ్ళీ అది కూడా ఆబ్జెక్ట్ అయిపోతే దానికి ఇంకో విజ్ఞానం ఉండాలి. ఇలా అనవస్థా దోషం వస్తుంది. రెండు, ఒకటేంటి అర్థాధ్యాస జ్ఞానాధ్యాస వాదన ఒకటి, రెండవది సమవాయ సంబంధం. మూడవ వాదన చూడండి. ఇదం ఇత్థం అని 22వ కారికలో వ్యాఖ్యానించారు ఆయన. అక్కడే చిన్న ప్రియాంబులు ఇచ్చారు దీనికి. చైతన్యం క్షణికమని మీరు ఎప్పుడూ చెప్పలేరు. మనకు ఆల్రెడీ అర్థం చేసుకున్నాం, ఇది మనం కష్టం కాదు మీకు. ఎందుకంటే చైతన్యం కానీ క్షణికం అవుతే, ఒక ఆవిడ వచ్చారు మన ఇంటికి, కమల గారు. కమల గారిని చూసిన క్షణం, ఆవిడ కమలాన్ని గ్రహించిన క్షణం ఇంకోటి, రండి కూర్చోండి అని చెప్పిన క్షణం ఇంకోటి. ఈ మూడు క్షణాలు వేర్వేరు అవుతే నేను చూచినటువంటిది కమలాన్ని ఎలా గుర్తిస్తాను? గుర్తించిన ఆవిడ రండని పిలవడానికి ఇంకా చైతన్యం ఎక్కడుంది? పోయాయి కదా. ఇతం ఇత్థం, ఇది ఇది అని గ్రహించే కాగ్నిషన్ ఉండదు. మూడు వేర్వేరు క్షణాలు అవుతాయి. ఒక క్షణంలో ఒక ఒక అనుభవం కలిగింది, ఒక ఆమెను చూశాను ఫస్ట్లో తెలిసింది. నెక్స్ట్ క్షణంలో ఈమె నాకు తెలిసిన కమల కదా అనుకున్నాను, ఈమెను మనం వెల్కమ్ చేయాలి అనుకుని వెల్కమ్ చేశాను. ఈ మూడు క్షణాలలో ఒకే చైతన్యం ఉంటేనే అది సాధ్యం అవుతుంది. ఈ మొదటి చైతన్యం వచ్చి వెళ్ళిపోతే ఒక వస్తువు ఒక అనుభవం కలిగింది అన్నది వెళ్ళిపోయింది. ఈమె కమల అదే ఇదని చెప్పాలంటే అది అది నిలబడలేదు, అది వెళ్ళిపోయింది. మళ్ళీ నిలబడిన తర్వాత రెండవ క్షణంలో ఈమె కమలని తెలిసిన తర్వాత వెల్కమ్ చేయాలనే క్షణం వచ్చేసరికి ఇది లేదు. ఇప్పుడు ఎలా నేను దాన్ని చేస్తాను? ఇదం ఇత్థం అనే చైతన్యం క్షణికమని మీరు ఎప్పుడూ చెప్పలేరు. చైతన్యం క్షణికమైతే చైతన్యం యొక్క క్షణికత్వం గురించి మాట్లాడలేరు. ఎందుకంటే ఆ సెకండ్ వెళ్ళిపోయింది అని చెప్పే రెండో సెకండ్కి తెలియదుగా, అది ఉండదు కదా. విజ్ఞానస్య అనుభవ ఏవ నాస్తి, విజ్ఞానము తాలూకు అనుభవమే ఉండదు క్షణికమవుతే. కథం తస్య క్షణికత్వం వక్తుం త్వం శక్నోతి. అలాంటప్పుడు విజ్ఞానం క్షణికమని ఎలా చెప్తావు? విజ్ఞానం క్షణికమనే వాదనలో, సో వాదన నెంబర్ 3, వాదన నెంబర్ 3 ఏంటంటే విజ్ఞానంగానే క్షణికమవుతే ఇదం ఇత్థం, ఇది ఇది అని తెలుసుకునే క్షణంలో అది వెళ్ళిపోతుంది ఆ విజ్ఞానం. కాబట్టి ఈమె కమల తెలిసిన ఆమె, ఈమెను వెల్కమ్ చేయాలి అని తెలుసుకున్న 3 క్షణాలలో ఆ క్షణాలు మారిపోతున్నాయి. కాబట్టి ఇదమిత్తం అని చెప్పే అవకాశం లేదు, కాగ్నిషన్ పాసిబిలిటీ కాదు. అది ఒకటి. అంతేకాకుండా స్మృతి అంటే జ్ఞాపకం. అంటే ప్రొద్దున గులాబీ చూశాను, ఆ గులాబీ బడ్డుగా ఉంది, కొంతసేపు ఎందుకు వికసించింది, సాయంత్రానికి వాడిపోయింది. ఈ 3 అనుభవాలు ఉన్నాయి. అంటే మొగ్గగా ఉన్న గులాబీ, వికసించిన గులాబీ, వాడిన గులాబీ అనే 3 అనుభవాలు ఒకే చెట్టుకు ఉన్న ఆపు వతాలు కావే అని తెలియాలి. అనుభవం ఉండాలంటే ఆ విజ్ఞానం కంటిన్యూస్గా ఉండాలి. అది రిజిస్టర్ చేసుకునే ఒక కంటిన్యూస్ చైతన్యం అక్కడ ఉండాలి. కాబట్టి స్మృతి కూడా సాధ్యం కాదు. అంటే కాగ్నిషన్ అండ్ రికగ్నిషన్ ఆర్ నాట్ పాసిబుల్. ఇథం ఇథం, ఇది ఇదే అని చెప్పాలి అంటే కాగ్నిషన్ ఉండాలి, రికగ్నిషన్ ఉండాలి. ఈ 2 పాసిబుల్ కావు క్షణిక విజ్ఞానంలో. వాదన నెంబర్ 3. వాదన నెంబర్ 4 ఏమిటి? చాలా ఈజీ. క్షణిక విజ్ఞానవాదికి చైతన్యంతో సహా అన్ని క్షణికం. ఆత్మ, విషయము, పరిశీలకుడు అన్ని క్షణికం. శాశ్వతమైన చైతన్యం ఏదీ లేదు. శాశ్వతం కేవలం ఒక ప్రదర్శనయే. గంగా ప్రవాహం ఒక ప్రదర్శన. గంగ ప్రవహిస్తోంది, కానీ నిజానికి అక్కడ గంగ అంటూ ఒకటి ఏదీ లేదు. ఉన్నవన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. అది అలా కంటిన్యూస్గా వెళ్ళడం వల్ల నీకు ప్రవాహ నిత్యత్వం అదే నిత్యత్వంలా కనిపించింది. ఒక దీపం వెలుగుతోంది, ఆ దీపంలోని జ్వాల ఒకదాని వెనకాల ఒకటి, ఆ జ్వాలలు అలా ప్రవాహంగా రావడం వలన ఒకే దీపం వెలుగుతున్న అనుభవం కలుగుతోంది అంటున్నాడు ఆయన. అక్కడ కేవలం ప్రదర్శన మాత్రమే, శాశ్వతమైనటువంటి చైతన్యం లేదు, క్షణికంగానే ఉంది అన్నాడు. అది ఎందుకు కాదో చూద్దాం. చాలా బాగుందయ్యా, అద్భుతం, బాగా చెప్పావు. నీ ఉదాహరణలు జ్వాల బాగుంది, గంగా ప్రవాహము బాగుంది, చైతన్యం ప్రవాహం గురించి మాట్లాడారు కదా. మరి ఎవరు చూశారండి? ఈ గంగా ప్రవాహాన్ని చూసిన వాడు ఒకటి ఉండాలి కదా.
అంటే ముందున్న నీరు, తరువాత ఉన్న నీరు, ఆ తరువాత వచ్చిన నీటి బిందువు ఒకటి కాదు అని చెప్పి చూసేవాడు ఎవడున్నాడు? ఓ సబ్జెక్ట్ ఉండాలి కదా. అంటే క్షణిక చైతన్యం 1 అందుబాటులో ఉంది, క్షణిక చైతన్యం 2 వచ్చింది, క్షణిక చైతన్యం 3 వచ్చింది. అయితే చైతన్యం 1, ఇది చైతన్యం 2, ఇది చైతన్యం 3, ఇది ఫస్ట్ డ్రాప్ ఆఫ్ గంగా, ఇది సెకండ్ డ్రాప్ ఆఫ్ గంగా, ఇది థర్డ్ డ్రాప్ ఆఫ్ గంగా, ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫ్లేము, ఇది సెకండ్ గ్లో ఆఫ్ ద ఫ్లేమ్, థర్డ్ గ్లో ఆఫ్ ద ఫ్లేమ్ అని ఎవరు చెప్తారు? అదే నేను చెప్తున్నా పొద్దున్న నుంచి. పొద్దున్న గులాబీ, మధ్యాహ్నం వికసించి, సాయంత్రం వాడిపోయిందని చెప్పడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. చైతన్య ప్రవాహం గురించి మాట్లాడుతున్న వాడెవరు? ఏ ఒక క్షణిక చైతన్యం కూడా ప్రవాహం గురించి మాట్లాడలేదు. చైతన్యం 1 ప్రవాహం గురించి చెప్పగలదా? ఎందుకంటే దానికి చైతన్యం 2 ఇంకా రాలేదు. చైతన్యం 2 చెప్పగలదా నేను ముందు చూసింది ఇదే అని? చైతన్యం 1 పోయింది. క్షణిక విజ్ఞానము మూడో దాని గురించి చెప్పగలదా? అది చెప్పలేదు. చైతన్యం 3 1, 2 గురించి చెప్పగలదా? పోయాయి, దీనికి తెలియదు వచ్చిపోయాయని. మరి ఎలా చెప్తారు? ఎందుకంటే ఏ క్షణిక చైతన్యానికి మరో క్షణిక చైతన్యం ఉందని తెలియదు. ఏ క్షణిక చైతన్యం కూడా ఒక శ్రేణి ప్రవాహం చెప్పడానికి వీలుపడదు. శ్రేణి ఉందని వాటిలో ఎవరికీ అనుభవంలోకి రాలేదు అని చెప్తాడు. ఉదాహరణతో చూద్దాం, ఈజీగా అర్థం. రైల్వే స్టేషన్లో నిలబడ్డారు. సికింద్రాబాద్ స్టేషన్. సికింద్రాబాద్ వదిలేండి, చాలా ట్రైన్లు ఉంటాయి. ఏదో ఒక విలేజ్, చిన్న పల్లెటూరు స్టేషన్ దగ్గర ప్లాట్ఫామ్ నిలబడ్డారు. ఆ ప్లాట్ఫామ్కి ఓ ట్రైన్ వచ్చింది. అక్కడ ఆగదు ఆ ట్రైన్, పారిపోయింది, ఆ పక్క వెళ్ళిపోయింది. ఇంకొక 5 నిమిషాలు నిలబడ్డారు ప్లాట్ఫామ్ మీద. మళ్ళీ ఇంకోటి వెళ్ళిపోయింది. మళ్ళీ మూడో ట్రైన్ వచ్చింది, అది వెళ్ళిపోయింది. ఇప్పుడు 3 ట్రైన్లు వెళ్ళాయి అని ఎవరికి తెలుస్తుంది? ఎవరైతే ప్లాట్ఫారం మీద నిలబడి ఉన్నారో స్టేషన్ మాస్టర్ గారు, ఆయనకి కౌంట్ ఒకటి 21, 36 గాన్, 36, 28 గాన్, 1, 2, 2, 0, 31 గాన్, అతనికి తెలుస్తుంది. ఎందుకు? అక్కడ వేరే ఓ సాక్షి ఈ మూడిటికి. అలా ఇప్పుడు ఏంటైంది? ఫస్ట్ ట్రైన్లో ఓ వ్యక్తి ఉన్నారు, అమూల్య. ఆవిడకి సెకండ్ ట్రైన్ గురించి తెలుస్తుందా? కమల సెకండ్ ట్రైన్లో ఉన్నారు. సెకండ్ ట్రైన్ గురించి ఆవిడకి తెలియదు. సెకండ్ ట్రైన్లో ఉన్న కమలకు థర్డ్ ట్రైన్లో ఉన్న నాగరత్నం గురించి తెలుస్తుందా? తెలియదు. ఎందుకు? మొదటి ట్రైన్లో ఉన్న అమూల్యకు మిగతా 2 ట్రైన్లో ఉన్న కమల, నాగరత్నం తెలియదు. రెండో ట్రైన్లో ఉన్న కమల గారికి అటు అమూల్య తెలియదు, ఇటు నాగరత్నం తెలియదు. నాగరత్నం గారికి వీళ్ళిద్దరూ తెలియదు. అంటే ఒక రైలు బండిలో ఉన్నటువంటి వ్యక్తి రెండవ దాని గురించి, రెండో రైలు ఉన్నవాళ్ళు మూడో దాని గురించి మాట్లాడలేరు. ఎందుకంటే ఈ ట్రైన్ వచ్చేసరికి అలా ట్రైన్ వెళ్ళిపోయింది, థర్డ్ ట్రైన్ వచ్చేసరికి సెకండ్ ట్రైన్ వెళ్ళిపోయింది. కాబట్టి రైలులో ఉన్న ఏ ఒక్క ప్రయాణికుడు కూడా వస్తువు వెళుతున్న రైళ్ల ప్రవాహం శ్రేణి గురించి మాట్లాడలేడు. శ్రేణి గురించి మాట్లాడేవారు ఎవరు మాట్లాడగలరు? ఒకే వ్యక్తి మాట్లాడగలడు. ఎవడైతే ఆ రైలులో లేకుండా రైళ్లకు బయట వేరుగా, సాక్షిగా, స్థిరంగా, మారకుండా, అనాగమాపాయిగా వచ్చిపోయేవాడుగా కాకుండా ఉన్నాడో ఆ స్టేషన్ మాస్టర్ గారే చెప్పగలరు. కాబట్టి క్షణిక విజ్ఞానం 1, క్షణిక విజ్ఞానం 2, క్షణిక విజ్ఞానం 3, క్షణిక విజ్ఞానం n అని నువ్వు చెప్పుకుంటూ పోతూ ఉంటే వీటి శ్రేణిని దర్శించే ఒక సాక్షి ఉండి తీరాలి. దాని పేరే మేము మా తాలూకా చైతన్యము, ఆత్మ, నిత్యం అని చెప్తున్నాము. క్షణిక విజ్ఞానం అనేది నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. క్షణిక విజ్ఞానం అనేది వస్తు విజ్ఞానం. అది వస్తుంది పోతుంది, మేము కూడా చెప్తాం. సవిశేష జ్ఞానము, వస్తు విజ్ఞానం వచ్చిపోతుంది. నిర్విశేష చైతన్య సాక్షిలో దాని ఎదురుగానే ఆ స్టేషన్ మాస్టర్ గారు ముందుగానే ఈ 3 రైళ్లు వెళ్ళినట్టుగా అని చెప్పారు. సరే, 4 వాదాలు. మొదటి వాదం ఏమిటి? ఒకటి అర్థాధ్యాస, వస్తు సంబంధంగా, చైతన్యం సంబంధంగా చెప్పింది జ్ఞానాధ్యాస. రెండవ వాదన ఏమిటి? సమవాయ సంబంధము. అంటే చైతన్యము నామవాచకము, క్షణికం అనేది గుణము. గుణము చెప్పినట్లయితే చైతన్యాన్ని ఆబ్జెక్ట్ చేయాలి. చైతన్యం ఏనాటికి ఆబ్జెక్ట్ కాదు. నువ్వు కూడా చైతన్యం ఆబ్జెక్ట్ అంటే ఒప్పుకోవు, సబ్జెక్ట్ అని అంటున్నారు మీరు కూడాను. అటువంటి చైతన్యాన్ని ఒకవేళ ఆబ్జెక్ట్ అని అంటే
ఆ చైతన్యాన్ని గుర్తించడానికి మరో సబ్జెక్టు కావాలి, అంటే మరో విజ్ఞానం కావాలి. ఈ విధంగా అనవస్థా దోషం వస్తుంది. నంబర్ 2. నంబర్ 3, విజ్ఞానంగాని క్షణికమవుతే కాగ్నిషను రికగ్నిషను ఉండవు. ఇది ఇదే అని చెప్పాలంటే మినిమం 3 క్షణాలు కంటిన్యూస్గా ఉండాలి. వర్తమాన క్షణము, ముందు క్షణము, తరువాతి క్షణము కలిస్తేనే ఇది ఒకటని తెలుస్తుంది. ఎప్పుడు అలా వచ్చిపోయే దాంట్లో ఏదో కాగ్నిషన్ లేదు, తరువాత వస్తు జ్ఞానము లేదు, వస్తువు యొక్క స్మృతి కూడా సాధ్యం కాదు. 4వది, క్షణిక విజ్ఞానంలో ఒక్కొక్క విజ్ఞానము క్షణికమై వచ్చిపోతూ ఉంటే ఒక విజ్ఞానానికి తరువాతి విజ్ఞానం గురించి తెలియదు. ఈ విధంగా తెలియని పక్షంలో రైలు బండిలో ఇప్పుడు మనం చూసిన ఎగ్జాంపుల్ లాగా రైలు బండి 1లో ఉన్న ఆయనకి 2లో ఉన్నది తెలియదు, 2లో ఉన్న వాళ్ళకి 3లో ఉన్నది తెలియదు. కానీ ఈ మూడిటిని కూడా సాక్షిగా చూస్తున్న ఒక వ్యక్తికి మాత్రమే ఈ మూడిటిని, ఈ ప్రవాహాన్ని చెప్పగలుగుతారు. కాబట్టి చైతన్యం వచ్చిపోయేది కాదు. 4 రకాలుగా చెప్పారు. నువ్వు చెప్తున్నది వచ్చిపోయేది వృత్తి జ్ఞానం రా కన్నా. ఓ మహానుభావ యోగాచార్య, అర్థం చేసుకో. వృత్తి జ్ఞానం వేరు, నిర్విశేష జ్ఞానం వేరు. నేను గులాబీని చూశాను, అర్థమైంది వృత్తి జ్ఞానం. గోడ చూశాను, అర్థమైంది గోడ జ్ఞానం. నాగరత్నమ్మను చూశాను, వృత్తి జ్ఞానం, అర్థమైంది. ఇలా వృత్తి జ్ఞానాలు ఎన్నో వచ్చిపోతూ ఉంటాయి. వృత్తి జ్ఞానం అంటే వృత్తి ప్రతిబింబిత చైతన్యం కంటే భిన్నంగా ఈ వృత్తి జ్ఞానాలన్నిటికీ ప్రతిబింబ జ్ఞానాలు, వీటికి వేరుగా, వీటికి వ్యతిరిక్తంగా, భిన్నంగా ఒక బింబ చైతన్యం, స్వరూప చైతన్యం, సాక్షి చైతన్యం ఉన్నది. ఆ సాక్షి చైతన్యం రాకపోకలు లేనిది, ఆగమ అపాయి కాదు. అది అర్థం చేసుకో. వృత్తి జ్ఞానాన్ని నువ్వు క్షణిక విజ్ఞానం అని, అదే పర్మనెంట్ అని కన్ఫ్యూజ్ అవుతున్నావు. వృత్తి జ్ఞానం మేము అంగీకరిస్తాము. వృత్తులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎన్నో వస్తాయి, ఎన్నో వస్తాయి. ఎందుకు? మనసులో ఏ బుద్ధి వృత్తి కలిగితే అటు పక్క చూస్తుంది. చూస్తారు కదా, అదొద్దని మళ్ళీ ఇటు పక్క చూస్తుంది. ఇందాక నేను మీతో మాట్లాడుతున్నాను, వెంటనే ఆమె వచ్చింది, నా భార్య, నా వృత్తి జ్ఞానం అటు వెళ్ళిపోయింది, మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చింది. సో ఈ విధంగా మారుతూ ఉంటాయి. ఓకే. సో వృత్తి జ్ఞానాలు అనేకము, వృత్తులు అనేకము, వృత్తికి సంబంధించిన వస్తువులు అనేకము, వాటి తాలూకా కాగ్నిషన్ అనేకము. కానీ ఆ వచ్చిన ఆమె నా భార్యని నేను గుర్తించడానికి కావలసినటువంటి సాక్షి చైతన్యం ఒకటి ఉంటేనే ఏమి లేకపోతే మర్చిపోతాను. ఇక్కడ ఎవరు నువ్వు అని అడుగుతాను. ఆ సాక్షి చైతన్యం రాకపోకలు లేనిది అని పంచకంలో చెప్పారు. జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్ఫుటతరాయా సంవిదుజృంభతే. స్ఫుటతరా, వెరీ క్రిస్టల్ క్లియర్లీ, జాగ్రత్త స్వప్న సుషుప్తిషు యా ఏదైతే సంవిత్ జృంభతే, ఏ సంవిత్, ఏ జ్ఞానము, ఏ ఎరుక అయితే జృంభతే ప్రకాశిస్తుందో అదే ఆత్మ. లేకపోతే దక్షిణామూర్తికి పోతే బాల్యాదిష్వపి, బాల్యము, యవ్వనము, కౌమారము, మరోటి, వృద్ధాప్యము, వానప్రస్థము, అవి అవస్థలు. జాగ్రత్తాదిషు ముందు చెప్పుకున్నవి. జాగ్రత్త తథా అదే విధముగా సర్వస్వ అవస్థాస్వపి, సర్వ అవస్థల యందు. ఇంకేం మిగిలేయండి? భూత భవిష్యత్ వర్తమానాలు అంటే శరీరంలో వచ్చిన అవస్థలు, జాగ్రత్తాది అవస్థలు, గతము, అనాగతము, వర్తమానము అనే అవస్థలన్నిటి యందు వ్యావృత్యాసు, సకల వ్యావృత్తుల యందు ప్రకాశించేదే దక్షిణామూర్తి. అటువంటి దక్షిణామూర్తికి నమస్కారము. అది వృత్తి జ్ఞానము. వృత్తి జ్ఞానాలు అనేకము, వృత్తి జ్ఞానాలు మారుతూ ఉంటాయి, వృత్తి జ్ఞానాలు వచ్చిపోతూ ఉంటాయి, వృత్తి జ్ఞానాలు సమసిపోతాయి. రాత్రి నిద్రలో మారుతున్న వృత్తి జ్ఞానాన్ని చూస్తున్న సాక్షి చైతన్యమునకు లుప్తము లేదు. అది శ్రేణి ప్రవాహానికి సాక్షి. నిత్య విజ్ఞానం మాత్రమే. క్షణిక విజ్ఞానం అనాత్మ. వృత్తి జ్ఞానం అనేది మనసుకు సంబంధించినది, చిదాభాసకు సంబంధించినది, చేతనకు సంబంధించినది, ప్రతిబింబానికి సంబంధించినది. బింబ చైతన్యము వృత్తి జ్ఞానం కాదు. ఇది నిర్విశేష జ్ఞానము. ఎందుకు?
నహి ద్రష్టు దృష్టే విపరిలోపో విద్యతే. ద్రష్టు చూచేవానికి, దృష్టే అంటే ఆ జ్ఞానమునందు విజ్ఞానమునకు విపరిలోప లేకుండా పోవడము, నా విద్యతే లేదు. ఎందువలన అవినాశిత్వాత్ అది నాశము లేనిది కొనుక అంటూ స్వయం జ్యోతి బ్రాహ్మణం. ఈ ప్రమాణాన్ని వాడు అంగీకరించడు. వాడికి శృతి తెలియదు, ఫస్ట్ చదవలేదు. చదివిన వాడికి శృతి ప్రమాణం కాదు. మన కోసం మనం చెప్పుకుంటాం. జాగ్రత్త స్వప్న సుషుప్తి స్ఫుటతరా ఇది బాల్యాదిష్వపి నృత్య జ్ఞాన వ్యతిరేక్త చైతన్యం, నిత్య చైతన్యం లేదు, నిత్య చైతన్యం ఒకటి ఉంది అని చెప్పడానికి నహి ద్రష్టే అవన్నీ మనం చెప్పుకున్నాం. కానీ వాదనలు అర్థమైనాయి కదా. చైతన్యం వస్తువు కాకపోయినా క్షణిక విజ్ఞానవాది క్షణికత్వ గుణాన్ని అంగీకరిస్తున్నాడు. ఎంత ధైర్యం! వస్తువు కాని దాన్ని వస్తువు చేశాడు, గుణాలు లేని దాన్ని నిర్గుణాన్ని గుణం అంటున్నాడు, అది మళ్ళీ వచ్చిపోతుంది అంటున్నాడు, అదే చైతన్యం అంటున్నాడు. ఈ 4 కారణాల వలన. ఏమిటా 4 కారణాలు? ఒకటి జ్ఞానాధ్యాస, అర్థాధ్యాస, జ్ఞానాధ్యాస కన్ఫ్యూషన్. రెండవది సమవాయ దోషం. ఏమిటి? విశేషణము నామవాచకము. చైతన్యం నామవాచకము అయితే దాని యొక్క క్షణికం అనేది విశేషణము పొసగదు, వేరుగా అది వస్తువు కాందే పొసగదు. మూడోది ఏమిటి? ఇదమిత్తం అని స్మృతి, రికగ్నిషన్, కాగ్నిషన్ కావాలంటే చైతన్యం క్షణికంగా ఉంటే కుదరదు. నాలుగోది ఏమిటి? ఒక క్షణానికి ఇంకో క్షణం విషయం తెలియదు. కాబట్టి ఒక ఫ్లో తెలియాలంటే ఈ ఫ్లోని దర్శించేటటువంటి ఒక సాక్షి ఎవరైనా ఆ స్టేషన్ మాస్టర్ గారిలా ఒకరు ఉండాలి. అతహ అన్నారు. అంటే ఈ 4 కారణాలు విజ్ఞానవాదిన, క్షణిక విజ్ఞానవాదులు, తస్య చిత్తస్య అటువంటి చైతన్యానికి ఎవరైతే జాతిం జన్మను పశ్యంతి దర్శిస్తున్నారో, ఎవరు వారు? విజ్ఞానవాదిన. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? తే వాళ్ళు హే ఆకాశమునందు పదం పక్ష్యాదీనాం పక్షులు మొదలైన వాని యొక్క కాలి గురుతులను పశ్యంతి వై చూస్తున్న వాళ్ళు కదా. Sheer absurdity. It's a joke that these people are saying Kshanika Vijnanavadi. They are seeing as though the footprints of a bird in the sky. అంతేకాక వారు చైతన్యానికి ఇంకా ఏంటంటే చెప్పారు? క్షణికత్వ, దుఃఖిత్వ, శూన్యత్వ, అనాత్మత్వాదిచ. అది వదిలి సంభాషణలో ఆ మొక్క ఇంతవరకు తెచ్చుకోలే. ఇక్కడుంది ఆ మాట. క్షణికత్వ, దుఃఖిత్వ, శూన్యత్వ, అనాత్మాదిత్వాదిచ ఇవన్నీ చెప్పడం మొదలుపెట్టారు. ఏమిటి చెప్తున్నారు? ఆత్మకి క్షణికం అన్నారు, చైతన్యానికి తప్పు. దుఃఖం అన్నారు, సుఖ దుఃఖం మనస్సువి. దానికి ఎప్పుడు సర్వం దుఃఖం, జన్మ దుఃఖం, జరా దుఃఖం, దుఃఖం దుఃఖం పునః. వాళ్ళు మొత్తం సంసార ప్రపంచమే దుఃఖం. ఈ చైతన్యం కూడా దుఃఖం. వాడికి దుఃఖిత్వం, శూన్యత్వం. ఇంకోడు అన్నాడు, వీడు వచ్చి అసలు ఏమీ లేదండి, ఈ చూచేవాడు కూడా లేడన్నాడు వాడు. అంటే చైతన్యం కూడా లేదు, అది శూన్యం అంటున్నాడు. ఇవన్నీ అనాత్మత్వాది. వీటిని వస్తువు చేసేసి అనాత్మ చేసేసారు. క్షణికత్వాన్ని పెట్టారు, దుఃఖిత్వాన్ని పెట్టారు, శూన్యత్వం అంటున్నారు, వస్తువుగా చూచి అనాత్మగా భావిస్తున్నారు. చిత్తానికి పుట్టిపోయే క్షణికత్వాన్ని, సుఖ దుఃఖాలు గల దుఃఖిత్వాన్ని, శూన్యమని, నిరంతరత్వం లేదని అనాత్మత్వాన్ని ఊహిస్తున్నారు, వాదిస్తున్నారు. అటువంటి వారు ఆకాశంలో పక్షి అడుగు జాడలు వెతుకుతున్న మహానుభావులు ఎంత సాహసం వెళ్ళది అంటున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే బౌద్ధవాదులందరూ భ్రాంతిలో ఉన్నారు. వారి మొత్తం తత్వశాస్త్రం ఒక భ్రాంతి. ఇట్ ఇస్ ఎ హాలూసినేషన్. అతః అందువలన ఇతరేభ్య అపి ద్వైతేభ్య, ఇతర ద్వైతవాదులందరికంటే ఎవరు వాళ్ళు? సాంఖ్యులు, యోగులు, తరువాతేమో నైయాయికులు, వైశేషికులు, ఎవరెవరున్నారో వాళ్ళందరికంటే కూడా బాహ్య విశ్వాన్ని అంగీకరించే సాంఖ్యయోగ ఇతర తత్వశాస్త్ర ద్వైతుల కంటే అత్యంతమైనటువంటి మూర్ఖపు సాహసం గలవారు. ద్వైతిభ్య ఇతరేభ్య ద్వైతిభ్య అపి అత్యంత సాహసికా ఇత్యర్థః. అత్యంత మిక్కిలి ఎక్కువైన సాహసికా, దురుసుదనం కలిగిన వాళ్ళు, మూర్ఖపు ధైర్యం ఉన్నవాళ్ళు.
వీళ్ళకన్నా మూర్ఖులు ఇంకొకళ్ళు ఉన్నారండి అన్నారు శంకరాచార్యులు. దాన్ని నేను కారికలో చెప్పలేదు, కానీ వాళ్ళ పేరు ఎవరు ఏమిటి, వాళ్ళు బౌద్ధులు. సో ఎలక్ట్రీషియన్ జోక్ లాస్ట్లో చెప్తాను, అలా పెట్టండి. క్షణిక విజ్ఞానవాదిన మొత్తం ప్రపంచాన్ని లేదు అన్నారు, కానీ విజ్ఞానం మాత్రం ఉంది, క్షణికము అన్నాడు. ఎవడు? క్షణిక విజ్ఞానవాది యోగాచార్య బౌద్ధ. యోగాచార్యులు ఏమన్నారు? ప్రపంచం లేదండి, విజ్ఞానం ఉంది, పర్మనెంట్గా అబ్బెబ్బే వచ్చిపోతుంది. శూన్యవాది ఏమన్నాడు? ప్రపంచము లేదు, విజ్ఞానము లేదు, ఉన్నది శూన్యమే అన్నాడు. ఏ అపి శూన్యవాదిన, ఈ శూన్యవాదులు ఏ శూన్యవాదులైతే, ఏ శూన్యవాదిన పశ్యంత ఏవ సర్వశూన్యతాం, సర్వశూన్యతాం ఏవ పశ్యంత, సర్వము శూన్యమే అని దర్శిస్తున్నారు. స్వదర్శనస్య అపి, వాళ్ళ దర్శనం ఏమిటి? బౌద్ధ దర్శనము. ఆ శూన్యవాద బౌద్ధ తత్వము కూడా శూన్యతాం ప్రతి జానతే, శూన్యమే అని ప్రతిజ్ఞ చేస్తున్నారు. వాళ్ళ దర్శనమే శూన్యం అంటున్నారు. తే వాళ్ళు తతః అపి, అంటే ముందు చెప్పినటువంటి క్షణిక విజ్ఞానవాదుల కంటే, అంటే మహాయానంలో ఉన్నవాళ్ళు, హీనయానంలో ఉన్నవాళ్ళు, మహాయానంలో ఉన్న యోగాచార్యులు, ఇతర ద్వైతాచార్యులు అందరి కట్టకట్టుకుని వాళ్ళందరికంటే కూడా సాహసికతరాహ్, ఇంకా మిగులు దురుసైన వారు. సాహసికాహ్ పాజిటివ్ డిగ్రీ, సాహసికతరాహ్ అంటే కంపారిటివ్ డిగ్రీ. సాహసికతమాహ్ ఎవరో తర్వాత ఇప్పుడు చూద్దాం. అంటే వారు దృక్స్వరూపమైన తమ విజ్ఞానమే శూన్యం అంటున్నారే. నేను ఏదైతే దృక్కునో, సబ్జెక్టునో అన్నిటినీ తెలుసుకుంటున్నానో నేనే శూన్యం అంటున్నారే. అటువంటి వారిని ఏమనాలి? ఖం ఆకాశమును, ముష్టినా పిడికిలియందు, ముష్టినా అపి పిడికిలియందే, జిగృక్షంతి పట్టుకుందామని చూస్తున్నారు. అనంత ఆకాశాన్ని పిడికిల్లో పట్టుకుందాము అనుకుంటున్నారు. వీరికంటే మూర్ఖులు ఇంకా ఎవరుంటారు అంటున్నారు. ఎవరు? ఈ భాష్యంలో ఈ పార్ట్ ఏమిటి? ఏ అపి ఎవరైతే, ఏ శూన్యవాదులైతే సర్వశూన్యతాం ఏవ పశ్యంత, సర్వము శూన్యమే అనే చూస్తున్నారు. స్వదర్శనస్యాపి, వాళ్ళ శూన్యవాద బౌద్ధ తత్వ దర్శనాన్ని కూడా శూన్యతాం ప్రతి జానతే, శూన్యమే అని ప్రతిజ్ఞ చేస్తున్నారు. తే వాళ్ళు తతః అపి, అంటే ముందు చెప్పినటువంటి ఇతర క్షణిక విజ్ఞానవాదులు, యోగాచార్యుల కంటే, ద్వైతవాదుల కంటే, అందరికంటే కూడా సాహసికతర. క్షణిక విజ్ఞానవాదులు ఎవరికన్నా దూసైన వాళ్ళు ముందున్న ద్వైతవాదుల కంటే. వాళ్ళకన్నా ఎవరు వరస్ట్? ఇదిగో వీళ్ళు శూన్యవాదులు, అత్యంత సాహసోపేతులు. ఇక్కడ సాహసం అన్నది, సాహసము మంచి లక్షణం, కొనియాడదగిన లక్షణం. ధైర్యం, సాహసం, ధైర్య సాహసే లక్ష్మి అంటూ చెప్పకుండా, కానీ ఇది దురుసుతనం, అంటే మూఢత్వమైనటువంటి సాహసం. మిగుల దురుసైన వారు దృక్స్వరూపమైన తన విజ్ఞానాన్నే శూన్యం అంటున్నారే, వాళ్ళని ఏమనాలి? ముష్టినాపి జిగృక్షంతి. జిగృక్షంతి అంటే పట్టుకుందాం అనుకుంటున్నారు. దేనిని? ఆకాశాన్ని. దేనితో? ముష్టినా అపి, అనంత ఆకాశాన్ని పిడికిలిలో పట్టుకుంటకు సాహసిస్తున్నారు. వీరికంటే మూర్ఖులు ఎవరుంటారు? చిన్న అవతారిక ఉంది, దాంతో క్లాస్ అయింది. ఉక్తై హేతుభి, ఆజం కాదు, అజం ఏకం బ్రహ్మ ఇది సిద్ధం. గుర్తుండాలి. యత్ పునః ఆదౌ ప్రతిజ్ఞాతం తత్ఫల ఉపసంహారార్థ అయం శ్లోక. అయం అంటే రాబోయే 29వ శ్లోకం. పైన చెప్పిన హేతువుల ద్వారా, ఉక్తై హేతుభి అంటే పైన చెప్పిన హేతువుల ద్వారా, అజం ఏకం బ్రహ్మ, పైన చెప్పిన హేతువుల ద్వారా ఏమి నిర్ధారించబడింది? ఏకం బ్రహ్మ, బ్రహ్మ ఒకటే. అజం బ్రహ్మ, పుట్టుకలేని బ్రహ్మ, పుట్టుకలేని బ్రహ్మ ఒకటే అని సిద్ధించింది. ఎందుకు సిద్ధించింది? ఇదిగో ఇన్ని రకాలుగా వీళ్ళందరినీ చేశారు. ముందు అద్వైత ప్రకరణంలో ఒక ప్రామిస్ చేశారు, ప్రతిజ్ఞ చేశారు. ఏమిటి? అతః, అందువలన అకార్పణ్యం బ్రహ్మ వక్ష్యామి, అకార్పణ్యమైనటువంటి ఆ బ్రహ్మను గురించి మీకు చెప్తాను. వక్ష్యామి అకార్పణ్యం అతో అని చెప్పారు 3:2లో. అక్కడ చెప్పిన దాన్ని ఇక్కడ ఉపసంహరిస్తూ, నిగమనం చేస్తూ, ఆ ఫలాన్ని, సందేహ నివృత్తిని కలిగించి, సందేహాలు లేకుండా చేసి ఆచార్యులు ఈ డిస్కషన్ని ఇక్కడతో క్లోజ్ చేస్తున్నారు.
ఇక్కడ 29లో 28వ కారికలో చైతన్యానికి కానీ దృశ్య ప్రపంచానికి కానీ అసలు పుట్టుకే లేదని సిద్ధాంతరీకరించిన తరువాత మరి లోకంలో జననం మరణం సృష్టి ప్రళయం అందరూ అంటున్నారు కదా, ఎందుకు అలాంటి భావన వస్తుంది? ఎవరైనా మరణం లేదు అని చెప్పడం కదా, గుండె ధైర్యం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? జననం లేదు అనగలరా? సృష్టి ప్రళయం అంటున్నారు, మరి ఎలా అంటారు? ఆ సందేహానికి భగవత్పాదులు గౌడపాదులు 29వ కారికలో తెర తీయబోతున్నారు. ఈ అవతారిక ఆ తెర తీయుటయే. మాండక్యోపనిషత్తు నిత్య సాక్షి చైతన్యం యొక్క ప్రకాశం అలాత శాంతి ప్రకరణం 28వ కారికపై గౌడపాదీయ శంకర భాష్య విచారణ. క్షణికంగా పుట్టి నశించే చైతన్యం విజ్ఞానవాదం నుంచి పుట్టుకే లేనటువంటి నిత్యాద్వయ చైతన్యం అజాతివాదం వైపు సాగే ఒక తాత్వికమైన ప్రయాణము. ఇట్ ఈస్ అన్ ఇంటలెక్చువల్ జర్నీ. అలాత శాంతి ప్రకరణం తాత్విక సంగ్రామ నేపథ్యం. అద్వైత వేదాంతం గౌడపాదాచార్యులు శంకరాచార్యులు చైతన్యం నిత్యం అద్వయం ఏకం అజం. చైతన్యం నిత్యం అద్వయం ఏకం అజం. చిత్తం ఏమిటి? చిత్తం అంటే ఏమిటి? చిత్తం అంటే మనోబుద్ధి అహంకారాలు కాదు. అంటే చిత్తం అంటే చైతన్య ప్రవాహం, మనసు కాదు. క్షణిక విజ్ఞాన సంతతిని చిత్తం అన్నారు ఈ కారికలను. అంటే చైతన్యం యొక్క ప్రవాహము, ది స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్. హీనయాన బౌద్ధులు యోగాచార్యులు పక్షము హీనయానం, ప్రతిపక్షము యోగాచార్యులు. విజ్ఞానవాదులు చైతన్యం క్షణికమనే మారుతూ ఉంటుంది అనేవాళ్ళు వీళ్ళు. తస్మాన్న జాయతే చిత్తం, చిత్తం దృశ్యం న జాయతే. తస్మాత్ ఈ వాదనల వలన న జాయతే చిత్తం, చైతన్యం పుట్టదు పుట్టలేదు. చిత్త దృశ్యము న జాయతే, చిత్తానికి ఆబ్జెక్ట్ అయినటువంటి వస్తువులు కూడా పుట్టలేదు. నా నిరోధో నా చోత్పత్తి ఎత్ర కించిన్న జాయతే తస్య పశ్యంతి. ఎవరైతే దానిని ఈ విధంగా చిత్తానికి పుట్టుక చూస్తూ ఉంటారో జాతి పశ్యంతి, ఎవరైతే చూస్తారో తే వాళ్ళు కేవై పశ్యంతి పదం, ఆకాశంలో పక్షి అడుగులను చూస్తున్నారు అంటూ ఒక వ్యంగ్యంగా ఒక జోకుగా తిట్టారు. నిశ్చయంగా శుద్ధ చైతన్యానికి ఎప్పుడూ పుట్టుక లేదు. చైతన్యాన్ని ఇక్కడ చిత్తమని వ్యవహరిస్తున్నారు. అక్కడ ఆ చైతన్యము ద్వారా భాషించే దృశ్య విషయాలకు కూడా చిత్త దృశ్యం న జాయతే. చిత్తం న జాయతే, చిత్త దృశ్యం న జాయతే, దృశ్యం ఆల్సో న జాయతే. చైతన్యానికి పుట్టుకను ఆపాదించే వారి ప్రయత్నం. ఏ జాతిం పశ్యంతి, ఎవరైతే చైతన్యానికి పుట్టుకను చూస్తారో తే వారలు కేవై పదం పశ్యంతి, ఆకాశంలో పక్షి అడుగు జాడలను వెతకడం లాంటి వ్యర్థ ప్రయాస చేస్తున్నారు. రెండు ప్రధాన అంశాలు: చైతన్యానికి ఉత్పాదన లేదు, దృశ్య జగత్తుకు కూడా ఏమీ జననం లేదు. బౌద్ధులు యోగాచార బౌద్ధులు బాహ్య ప్రపంచం లేదు, హీనయాన్ని ఖండించేశాము, వస్తువులు లేవు, కేవలం గ్రహించే విజ్ఞానం చైతన్యం మాత్రమే ఉంది. ఇదో ఈ దీపం తాలూకా వేరువేరు ఒక్కొక్క ఫిలిం దీనిలా ఫ్రేమ్ లాగా ఒక ఫ్లోలా వస్తున్నాయి. ఇది ప్రవాహము, చైతన్యం పుడుతూ చస్తూ ఉంటుంది. నిరంతరం మెరిగే జ్వాల వలె, ప్రవహించే నది వలె చైతన్యం అనేది ఒక క్షణిక ప్రవాహము. ఉన్నది క్షణికమే, ఈ ప్రవాహంగా కంటిన్యూస్గా కనబడడం ఒక అపియరెన్సు అన్నారు. ఎటువంటి వాళ్ళు ఎవరంటే కేవై పశ్యంతి తే పదం పక్ష్యాదీనాం. ఆకాశంలో పక్షి అడుగుజాడలు చూడాలనుకోవడం ఎంత అసంభవమో, ఎంత హాస్యాస్పదమో, చైతన్యానికి పుట్టుకను వెతకడం కూడా అంతే అసంభవం. గౌడపాదుల ఖండన. చైతన్యం నిత్యమైనది, అపరిణామి, మార్పు లేదు, అజం, పుట్టుక లేదు. అటువంటి అజం బ్రహ్మకు చైతన్యానికి ఉత్పాదన చెప్పడం కేవలం ఒక అసంభవమైన ఊహ. జననం కూడా ఒక భ్రాంతి మాత్రమే, అవభాస. దేని జననము? చైతన్యం యొక్క జననం. ఘట విజ్ఞాన వ్యతిరిక్త ఘట నాస్తి. ఘటమనే విజ్ఞానం కంటే భాష్యంలో కొండ లేదు. దాన్ని చూసే చైతన్యానికి కంటే వేరుగా ఘటమునకు ఉనికి లేదు. కేవలం భ్రాంతి, అర్థాత్యాస. మీకు అది అర్థం కదా, అక్కడ వస్తువు కదా. అలాగే జ్ఞానాత్యాస. జన్మ విజ్ఞాన వ్యతిరిక్త చైతన్య జన్మ నాస్తి. చైతన్యం యొక్క పుట్టుక అనేది కూడా చైతన్యం యొక్క ప్రదర్శన జ్ఞానంలో ప్రదర్శన మాత్రమే. అధ్యాసయే జననం కూడా జ్ఞానాధ్యాస.
భూత దర్శనాత్, యథార్థ దృష్టిలో వస్తువు ఎలాగైతే లేదో చైతన్యానికి పుట్టుక కూడా అలాగే లేదు. విజ్ఞానము క్షణికము ఎన్నటికీ కాదు, అది నిరంతరం. ఆత్మ లేక విజ్ఞానం అనేది సబ్జెక్ట్. ఆత్మ ఇప్పుడు అబ్జర్వరు, వీక్షకుడు, ద్రష్ట. చైతన్యం ఎప్పుడు ఆబ్జెక్ట్ కాదు, దృశ్యం కాదు, ప్రమేయం కాదు. నువ్వు ప్రమేయం అంటున్నావు దాన్ని పట్టుకెళ్ళి. క్షణికత్వం అని చెప్పిన వెంటనే ఒక గుణాన్ని కల్పిస్తున్నావు, ఒక విశేషణాన్ని యాడ్ చేస్తున్నావు. చైతన్యాన్ని క్షణికం అన్నప్పుడు దాని గుణాన్ని ఆపాదిస్తున్నావు. చైతన్య నామవాచకము, గుణం అనేది దాని విశేషణము. ఆ రెండు విడివిడిగా ఉండలేవు. గుణం చెప్పాలి అంటే ఇదేమో నామవాచకం, వస్తువు అయి ఉండాలి. విషయాన్ని, విజ్ఞానాన్ని వస్తువు చేయాలి. నువ్వు ఎప్పుడు విజ్ఞానాన్ని వస్తువు అన్నావు, ఎప్పుడు కాదన్నావు కదా. ఇప్పుడు సడన్గా వస్తువు చేస్తావా? చేస్తే ఈ వస్తువును చూచేటటువంటి మరొక విజ్ఞానం ఉండాలి, ఆ విజ్ఞానానికి మరొక విజ్ఞానం ఉండాలి. ఎక్కడికయ్యా నువ్వు వెళ్తావు? చైతన్యం సహాయంతో చైతన్యం యొక్క క్షణికత్వ గుణాన్ని వస్తువుగా చేయలేరు. యు కెనాట్ మేక్ కాన్షియస్నెస్ as an object at any one point of time. The moment you conceive it as an object, you require another subject to see that object. ఆ చైతన్యాన్ని చూడటానికి ఎవరో ఉండరు, మరొక చైతన్యం అవసరం. చైతన్యం ప్రవాహంలో లోపం ఏమిటి? స్మృతి అనుభవం. విజ్ఞానం 1 వచ్చింది, అది పోయింది. విజ్ఞానం 2, విజ్ఞానం 3 కంటిన్యూస్గా లేవు. అంటే స్మృతి లేదు, కాగ్నిషన్ లేదు, రికగ్నిషన్ లేదు. చైతన్యం పుట్టి చనిపోతుంది, తర్వాత విజ్ఞానం వస్తుంది పోతుంది. విజ్ఞానం 1కు విజ్ఞానం 2 తెలియదు. ఏ క్షణిక చైతన్యానికి మరొక క్షణిక చైతన్యం తెలియదు. స్మృతి అనేటటువంటిది ప్రవాహం జరుగుతోందనేది అనుభవంలోకి రావాలి అంటే అన్ని క్షణాలను చూచే శాశ్వత చైతన్యం ఒకటి ఉండాలి. మొదటిది ఏంటంటే అర్థాధ్యాస, జ్ఞానాధ్యాస. రెండవది ఇదమిత్తం అని తీసుకు. రైల్వే స్టేషన్ దృష్టాంతం. అనాగమాపాయి. ఆగమాపాయి అంటే వచ్చిపోయేది, అనాగమాపాయి అంటే నిత్యమైనది అయిన సాక్షి. నిత్య సాక్షి చైతన్యం ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ మీద గమనించే ఒక వ్యక్తి స్టేషన్ మాస్టర్ గారు నిలబడితే రైల్ 1, రైల్ 2, రైల్ 3 వచ్చిపోయాయని తెలుస్తుంది. వచ్చిపోయే రైళ్లు క్షణిక వృత్తులు. రైలు 1 వచ్చి వెళ్ళిపోతుంది, తర్వాత రైలు వస్తుంది 2. తర్వాత రైలు 1లో ఉండే వ్యక్తికి రైలు 2 గురించి తెలియదు. అలాగే 2లో ఉన్న వాళ్ళకు 3 గురించి 1 గురించి తెలియదు. స్థిరమైన ప్లాట్ఫాము లేక స్టేషన్ మాస్టర్ అనే సాక్షి ఈ రైళ్ల శ్రేణి గురించి ఎవరు మాట్లాడగలరు? ఏ రైలులోనూ ఉన్నవాళ్ళు చెప్పలేరు. స్టేషన్లో స్థిరంగా ఉన్న ఒక వ్యక్తి మాత్రమే అనాగమాపాయి, ఎవరైతే వచ్చిపోయేది కాదో వాళ్ళే ఈ ఫ్లోని రికగ్నైజ్ చేయగలరు. అద్వైత సత్యం మారుతున్న వస్తువుల వెనుక మారనటువంటి ఆలోచనల శ్రేణికి సాక్షిగా ఉన్న నిత్య సత్య విజ్ఞానమే చైతన్యము. మారుతున్న వస్తువు, ఆలోచన శ్రేణి ఆత్మ. వృత్తి జ్ఞానం మరియు స్వరూప చైతన్యం. వృత్తి జ్ఞానం అంటే అనాత్మ. దిస్ ఇస్ కాల్డ్, వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ కాల్డ్ సవిశేష జ్ఞానము, వస్తు జ్ఞానము, వృత్తి జ్ఞానము, విషయ జ్ఞానము. నిరంతరం మారుతూ ఉంటుంది. థాట్స్, వేవ్స్, ఇవి వచ్చిపోయే క్షణికత్వము. ఇవి ప్రతిబింబిత చైతన్యము. ఇదే ప్రతిబింబిత చైతన్యాన్ని చేతన అంటారు, లేక మనస్సు అంటారు. స్వరూప చైతన్యము జాగ్రత్త స్వప్న సుషుప్తిషు యా స్ఫుటతరా విదుజృంభతే యా బ్రహ్మాది పిపీడికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణి సైవాహం నచ దృశ్యవస్వితి దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తి చేత్ చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేష మనీషా. బాల్యాది అవస్థలు, తర్వాత జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది అవస్థలు, రకరకాల భూత భవిష్యత్ వర్తమాన కాలాలనే అధ్వశుత్రిషు, వాటన్నిటికీ ఏది సాక్షిగా ఉంటుందో, రాకపోకలు లేని సాక్షి చైతన్యమే స్వరూప చైతన్యము. నహి ద్రష్టు దృష్టే విపరిలోపో విద్యతే. వీక్షించేటటువంటి ద్రష్ట యొక్క దృష్టికి, ఆ చైతన్యానికి నాశనం లేదు. శూన్యవాదులు, బౌద్ధులు అత్యంత మూర్ఖపు సాహసం. క్షణిక విజ్ఞానవాదులు, యోగాచార్యులు ఏమన్నారు? బాహ్య ప్రపంచం లేదు కానీ విజ్ఞానం ఉంది, ఓకే బాగుంది. శూన్యవాదులు ఏమన్నారు? ప్రపంచము లేదు, దాన్ని చూసే చైతన్యము లేదు, సర్వము శూన్యమే.
అంటే స్వీయ తత్వదర్శనం కూడా శూన్యమే. స్వదర్శనస్య అపి శూన్యతాం ప్రతి జానతే. అటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళయ్యా? క్షణిక విజ్ఞానవాదులు, యోగాచార్యులు ఆకాశంలో పక్షి యొక్క కాలి అడుగులను వెతుకుతున్న లాంటి వాళ్ళు. వీళ్ళలాంటి వాళ్ళయ్యా అత్యంత సాహసికతరా, వాళ్ళకంటే ఇంకా దురుసైనటువంటి వాళ్ళు. ముష్టినాపి జిగృక్షంతి, అనంతాకాశాన్ని తమ పిడికిలిలో పట్టుకొనడానికి సాహసిస్తున్నారు. శంకరుల పరిహాసం. సర్వము శూన్యమని దర్శిస్తున్నది ఎవరు? సర్వము శూన్యం అన్నావు కదా, సర్వము శూన్యం అని చెప్పేది ఎవరయ్యా? ఆ దృక్స్వరూపమే నీవు, అదే శాశ్వత చైతన్యము. తాము మాట్లాడుతున్న చైతన్యాన్ని వారే లేదనడం కంటే మరొక మూర్ఖత్వం ఏదుంది? ఎలక్ట్రీషియన్ స్టోరీ ఏంటంటే, ఇద్దరు ఎలక్ట్రీషియన్లు పనిచేస్తున్నారు. ఒకడు అసిస్టెంట్, ఒకడేమో సీనియర్. ఆ సీనియర్ నిచ్చినెక్కి మేధను చూశాడు. ఓ మేకు పట్టుకున్నాడు. ఆ మేకు తలక హెడ్ తన హెడ్ వైపు పెట్టుకున్నాడు. ఆ పాయింటెడ్గా ఉన్నది గోడ వైపు పెట్టాడు. పాయింటెడ్ గోడ వైపు పెట్టి కొట్టాలి కదా, అలా పెట్టకుండా పాయింటెడ్గా ఉన్నదాన్ని తన తల వైపు పెట్టుకుని హెడ్నేమో గోడ వైపు పెట్టి పట్టుకున్నాడు. కింద నన్ను వాడు చూశాడు. అరే వీళ్ళకి బుద్ధి లేదురా. వాడు అంటున్నాడు మీద నుండి చైతన్యం, మేకుకి తల అటు తయారు చేశారు, ఇటు తయారు చేయాలి. ఇటు తయారు చేస్తే దీని మీద సుత్తితో కొడతా. తల అటుపక్క పెట్టారు, ఇటుపక్కేమో పిన్ని పెట్టారు. అంటే కింద ఉన్నవాడు అన్నట్టు, అది కాదురా, వాళ్ళు కరెక్ట్గా తయారు చేశారు, కానీ ఈ మేకు అటుపక్క గోడ కొట్టడానికి వాడమన్నారు, నువ్వు ఈ గోడకు కొడుతున్నావు. ఇంత తెలివైన వాళ్ళ చూడండి. ఒకడు మూర్ఖుడు, ఒకడు మూర్ఖాతి మూర్ఖుడు. దర్శనాల తులనాత్మక పట్టిక. శూన్యవాదము, బాహ్య ప్రపంచం లేదు. చైతన్య స్వభావము, చైతన్యం కూడా లేదు. సర్వం శూన్యం. విజ్ఞానవాదం, యోగాచార్యులు బాహ్య ప్రపంచం లేదు, క్షణిక విజ్ఞానం ఉంది, చైతన్యం ఒక ప్రవాహం. అద్వైత వేదాంతము బాహ్య ప్రపంచం లేదనడం లేదు, బాహ్య ప్రపంచం చక్కగా ఉంది. భ్రాంతి, అవకాశ. చైతన్యము నా క్షణికం, నిత్యం, అజం, అన్బార్, ఇటర్నల్. అండ్ అంతిమ సత్యం నిత్య సాక్షి. అది ఎవరు? అది నువ్వే. అజాతివత సిద్ధాంతం. ఉక్తై హేతుభి అజం ఏకం బ్రహ్మ ఇది సిద్ధం. పైన చెప్పిన వాదనల ద్వారా పుట్టకలేని బ్రహ్మ ఒకటే అని సిద్ధించింది. అజం, చైతన్యానికి ఉత్పాదన లేదు, నాశము లేదు. ఏకం, కేవలం సాక్షి చైతన్యం నిరంతరమైనది. క్షణికుల భ్రాంతులను పారద్రోలి మాండవిక్యోపనిషత్తు శాశ్వత అపరిణామి అకార్పణ్యం బ్రహ్మ ఆత్మతత్వాన్ని మూడవ అధ్యాయంలో 2వ కారికలో ప్రామిస్ చేసిన దాన్ని, ప్రతిజ్ఞ చేసిన దాన్ని ఇక్కడ నిగమనం చేస్తున్నారు. అకార్పణ్యం బ్రహ్మ. అతోవక్ష్యం అకార్పణ్యం. ద్వైతుల అజ్ఞానాన్ని నివృత్తి చేస్తూ ఆచార్యులు అద్వైత సత్యాన్ని ఉపసంహరించారు. 28వ కారికలో చైతన్యానికి కానీ దృశ్య ప్రపంచానికి కానీ అసలు పుట్టుక లేదు అని సిద్ధాంతీకరించారు. తదుపరి 29లో అయితే మరి ఈ లోకంలో జననము, మరణము, సృష్టి, ప్రళయము అని అనుభవిస్తున్నారు కదా, ఏది పుట్టకపోతే ఈ భావన ఎలా వస్తుంది? ఈ సందేహానికి శంకర భగవత్పాదుల సమాధానం కోసం తదుపరి కారికల కోసం వేచి ఉందాము, దర్శిద్దాము. నచక్షుషా గృహ్యతే నాపి వాచ నాన్యైర్దేవై తపసా కర్మణా జ్ఞాన ప్రసాదేన విశుద్ధ సత్వః తతస్తుతం పశ్యతే నిష్కలం ధ్యాయమానః.